So today we'll see the date time. So date time అనేది నా వాయిస్ క్లియర్గా ఉంది కదా, స్క్రీన్ కనిపిస్తుంది. హలో, ఎస్ సార్. ఓకే. సో డేట్ టైం అనేది మనము ఆటోమేషన్ చేసేటప్పుడు సో చాలా చోట్ల వాడతాం. ఎట్లా అంటే మెయిల్లో ఎప్పుడు డేట్ వచ్చింది, ఏ టైంలో వచ్చింది అని చెప్పి తెలుసుకోవడానికి, లేకపోతే ఏదైనా ఫోల్డర్స్, రిపోర్టింగ్ ఫైల్స్ ఒక ఫోల్డర్లో పెట్టడానికి, లేదా ఒక ఫోల్డర్ ఉంది, ఆ ఫోల్డర్లో నుంచి ఓన్లీ ఈ పర్టికులర్ మంత్దే తెచ్చుకోవడానికి, ఇలాంటివి ఎప్పుడు మనం డేట్ టైం వాడుతూ ఉంటాం. సో డేట్ టైమ్స్ చూసుకున్నాం ఇప్పుడు. డేట్ ఒకటి వచ్చేసరికి డేట్ టైం అనేది ఒక ఆబ్జెక్ట్. ఓకే, సో మనకి బేసిక్ గా డేటా టైప్ ఎట్లా ఉంటుంది, స్ట్రింగ్, ఇంటి 32 అట్లాగా స్ట్రింగ్ డాట్ డేట్ టైం అనేది ఒక డేటా టైప్ అనమాట. ఓకే, సో డేట్ టైం అనేది మనకి స్ట్రింగ్స్ కి మెథడ్స్ ఉన్నాయి కదా, స్ట్రింగ్స్ కి డిఫరెంట్ మెథడ్స్ ఉన్నాయి. సో స్ట్రింగ్ టు అప్పర్ టు లోయర్ ఇట్లాగా ఉన్నాయి అనమాట మెథడ్స్. సో డేట్ కూడా సో చాలా మెథడ్స్ ఉన్నాయి. సో ఆ మెథడ్స్ యూజ్ చేసుకుని వీ కెన్ మోడిఫై ద డేట్, వీ కెన్ జస్ట్ యాడ్ ద నెంబర్ ఆఫ్ డేస్ బిఫోర్ ఆర్ ఆఫ్టర్. Okay, so we can compare the two dates, retrieving the exactly the which formats we need. ఆ ఫార్మేట్ ని రిట్రీవ్ చేసుకోవచ్చు. చాలా మెథడ్స్ ఉన్నాయి. సో లెట్ us see now. లాగ్ మెసేజ్ చూస్తున్నాను. లాగ్ మెసేజ్ అంటే అవుట్పుట్ లో డిస్ప్లే అవుతుంది. ప్రజెంట్ సిస్టమ్ కున్న డేట్ కావాలంటే మనం ఏం చేయాలంటే నవ్ అనొచ్చు. సింపుల్ గా స్మాల్ కీవర్డ్ నవ్ విత్ డబుల్ కోట్స్. నవ్ అంటే ఏమొచ్చింది, నవ్ అని వాడాము మనం, ఎక్కడైనా నవ్ అని వాడాము, అప్పుడు ఏమొచ్చింది, కరెంట్ డేట్ టైం వచ్చింది. సో డేట్ టైం పర్ఫెక్ట్ గా గమనించాలి మనం. ఓకే, చూడండి ఏమొచ్చింది, డేట్ టైం. సో ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే వైవై. ఓకే, స్మాల్ వైస్, ఇది క్యాపిటల్ వైస్ ఇస్తే రాదు. వైవై. ఓకే, ఎంఎం డిడి హెచ్హెచ్. ఓకే, ఎంఎం సెకండ్స్. సో మనం ఫార్మేట్ ఏదన్నా అడుగుతారు, ఫార్మేట్ ఏంది, కొంతమంది ఏం అడుగుతారు, MM/DD/YYYY అడుగుతారు. ఇండియాలో DD/MM/YYYY ఇది కదా మనం ఫాలో అయ్యేది ఇండియాలో. జనరల్ గా ఇది ఫాలో అవుతూ ఉంటారు. ఓకే, అలా కాకుండా కొంతమంది YYYY -MM-DD. ఈ ఫార్మేట్ అనేది మనం, ఈ టర్మినాలజీ మనం నేర్చుకోవాలి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇది ఏముంది, 07 అంటే ఏంటిది, మంత్. సో MM/DD/YYYY స్పేస్ HH:MM:SS, రైట్. సో మీకు కనిపిస్తుంది కదా అవుట్పుట్ లో, మీకు కనిపించింది నేను చదువుతున్నాను అట్లా. ఫార్మేట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇంకొకటి ఇక్కడ మినిట్స్ కి మంత్స్ కి డిఫరెంట్ ఏంటి, స్మాల్ ఎంఎం ఇస్తే ఏంటంటే మినిట్స్ వస్తుంది, క్యాపిటల్ ఎంఎం ఇస్తే మంత్స్ వస్తుంది అనమాట. ఓకే, సో ఇప్పుడు ఓకే, సో నౌ జస్ట్ నౌ అనగానే మనం ఏమొచ్చింది, కరెంట్ డేట్ అండ్ టైం. కరెంట్ డేట్ మన సిస్టమ్ లో ఎక్కడ టైం వచ్చింది, అక్కడ సిస్టమ్ లో ఎక్కడైతే రోబోట్ రన్ అవుతుందో ఆ సిస్టమ్ లో ఉన్న ఆపరేటింగ్ సిస్టమ్ యొక్క డేట్ అండ్ టైం తీసుకొచ్చింది. ఇప్పుడు దీని మీద మనం ఇయర్ కావాలనుకోండి, నౌ డాట్ జస్ట్ దీనికి ఈ డేట్ టైం కి ఒక డిఫరెంట్ ప్రాపర్టీస్, డిఫరెంట్ మెథడ్స్ ఉంటాయి అనమాట. ప్రాపర్టీస్ అంటే ఏంటంటే స్టాండర్డ్ గా మనకి వేరియబుల్స్ ఉంటాయి కదా, ఏజ్, నేమ్ అట్లాగా. చూస్తే ఇయర్ ఈజ్ ప్రాపర్టీ. ఓకే, ఇయర్ అంటే ఏమొచ్చింది, కరెంట్ ఇయర్ వచ్చేది, మొత్తం రాదు. ఓకే, మంత్ ప్రాపర్టీ. ఓకే, డే ఆఫ్ వీక్, డేట్ అంటే ఏమొచ్చింది, డే అంటే ఏమొచ్చింది,
టైం అంటే వచ్చింది టైమ్ ఆఫ్ డే. ఇలా చూడండి, ఫస్ట్ నవ్ అన్నాను, తర్వాత నవ్ డాట్ ఇయర్ అన్నాం, నవ్ డాట్ మంత్ అన్నాం, నవ్ డాట్ డే అన్నాం. ఓకే, ఇక్కడ చూసుకుంటే మనం నవ్ డాట్ మంత్ ఏదన్నా టైప్ చేసేటప్పుడు చూడండి, మంత్ ఇట్లా టైప్ చేసేటప్పుడు ఇక్కడ హెల్ప్ చేస్తుంది కదా, మంత్ అనే హెల్ప్ ఇచ్చింది కదా. ఈ మంత్ హెల్ప్ పక్కనే ఒక టూల్ టిప్ వచ్చిందా, ఈ టూల్ టిప్ ఏంది, రీడ్ ఓన్లీ ప్రాపర్టీ. రీడ్ ఓన్లీ ప్రాపర్టీ అంటే ఏంటంటే ఇది మనం రీడ్ మాత్రమే చేయగలము, సెట్ చేయలేం. ఓకే, దానిలో ఉన్న వాల్యూని మనం రీడ్ చేసుకోగలం కానీ సెట్ చేయలేం. సెట్ చేయటం అంటే ఏంటి, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక అసైన్ ఆపరేటర్ తీసుకొని నౌ డాట్ మంత్ ఈజ్ ఈక్వల్ టు ఈరోజు మంత్ 07 అయితే నేను 09 ఇచ్చాను. ఓకే, లేకపోతే 9 ఇచ్చాను. ఓకే, ఇలా ఇవ్వడానికి కుదరదు అని చెప్తున్నాను. ఏంది ఇక్కడ చూడండి, ఇది ఇన్వాలిడ్ ఎల్ వాల్యూ ఎక్స్ప్రెషన్. అంటే బేసిక్ ఇప్పుడు రీడ్ ఓన్లీ అంటాము మనం, వి కాంట్ సెట్ ద వాల్యూ. ఓకే, ఇట్ ఇస్ ఓన్లీ రీడ్ కి మాత్రమే మనకు వచ్చింది. దాని తర్వాత డేట్ డాట్ మంత్ తర్వాత యాజ్ లాస్ట్ లో నుంచి మీరు వస్తే యాజ్ కన్నా తర్వాత ఉండేదాన్ని డేటా టైప్ అంటారు. యాజ్ ఫస్ట్ మనం గుర్తుంచుకోవాల్సింది అంటే యాజ్ తర్వాత ఉండేదాన్ని డేటా టైప్. వాట్ టైప్ ఆఫ్ డేటా ఇట్ ఈస్, డేటా టైప్ ఏంటి, ఇంటీజర్. ఓకే, ఇంటీజర్ ఒక డేటా టైప్ ఉంటే ఏం చేయొచ్చు మనం, మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్స్ చేయొచ్చు, కంపేర్ చేసుకోవచ్చు, లెస్ దాన్ గ్రేటర్ దాన్ చెక్ చేసుకోవచ్చు, లేకపోతే ప్లస్ మైనస్ చేసుకోవచ్చు. ఓకే, అలాగే మనం డేటా టైప్ చూసుకోవాలి. ఇయర్ కూడా అంతే, ఇయర్ కూడా ఏ టైప్ ఇది, ఇంటీజర్ టైప్. ఓకే, అండ్ డేట్ కూడా డేట్ చూస్తే మనకి ఏ టైప్, డేట్ టైప్. దీని పేరే సపరేట్ గా డేట్ టైప్. మనం నవ్ తీసుకుంది డేట్ టైం వేరు, డేట్ వేరు. ఓకే, ఓన్లీ డేట్, టైం అంతా 00లో వచ్చింది. ఓకే, డే తీసుకుంటే ఇదేం టైపు, డే. చూసారా ఈ ప్రాపర్టీ, ఈ సింబల్స్ ఉన్నాయా, ఏం సింబల్స్ ఇది, మీరు 4 సింబల్స్ చూస్తున్నారా కింద, ఏం సింబల్ అది ఒకసారి చెప్పండి, ఏం సింబల్, స్పానర్ కదా, స్పాన్ సింబల్. ఓకే, సెట్టింగ్స్, పర్ఫెక్ట్. ఓకే, సెట్టింగ్స్ అంటే అది సెట్టింగ్స్ ఒక్కొక్కసారి ఇట్లా ఉంటుంది, ఒక్కొక్కసారి గేర్ లాగా ఉంటది కదా సెట్టింగ్స్. ఓకే, సో ఇది ఒక స్పానర్. ఓకే, సెట్టింగ్స్ అనుకోండి. ఈ సింబల్ ఉందంటే ఏమనుకోవాలి మనం, అది ఒక ప్రాపర్టీ, దాంట్లో ఒక వాల్యూ ఉంటది. ఓకే, అంతవరకు అనుకోవాలి మనం. ఓకే, అలా కాకుండా ఇంకేమన్నా చూడండి, ఇది ఉంది కదా, బాక్సెస్, క్యూబ్స్ ఉన్నాయి చూసారా, క్యూబ్స్, 2 రకాల 2 టైప్స్ ఆఫ్ సింబల్స్ మనం చూడొచ్చు ఇక్కడ. ఓకే, బాక్స్ ఉండేది ఏంటంటే మెథడ్స్ అంటే అదొక ఫంక్షన్ జరిగింది. ఒక ఫోన్ తీసుకుంటే ఫోన్ నంబర్ అనేది ప్రాపర్టీ. ఈ సెట్టింగ్ సింబల్ ఉంది కదా, స్పానర్ సింబల్, అట్లాగా సెట్టింగ్ సింబల్ లాగా అనమాట. ఫోన్ నంబర్ ఒకటే, నంబర్ మారుతుంది, ఆ నంబర్ ఉంటుంది అనమాట, అంతే. ఇంకా దాని గురించి మనం ఏం చేయబడలే. అదే ఈ క్యూబ్స్ అంటే ఏంటంటే ఫోన్ కి కాలింగ్ ద ఫోన్, రిసీవింగ్ ద మెసేజెస్, సెండింగ్ ద వాట్సాప్, ఇవన్నీ ఏంది, ఒక ఫంక్షన్ జరుగుతుంది అక్కడ ఒక వర్క్ జరుగుతుంది. సో దాన్ని మెథడ్స్ అంటారు. ఓకే, నా ఇక్కడ చూద్దాం అసలు ఎట్లా వస్తుందో చూద్దాం. ఓకే, ఈ అవుట్పుట్ ప్యానెల్లో చూసుకుంటే చూడండి ఎట్లా వస్తుందో, కనిపిస్తుందా స్క్రీన్, డేట్ వచ్చిందా, ఇయర్ వచ్చిందా, మంత్ వచ్చిందా, డేట్ అంటే ఏంటిది, 0 zeros వచ్చినాయి టైంకి. ఇక్కడ చూడండి టైం వచ్చిందా, 06:27, ఇది మినిట్స్, సెకండ్స్ అండ్ టిక్స్. ఓకే, టిక్స్ ఏంటనేది టైమ్ ఆఫ్ డే 2 సార్లు వచ్చింది టైమ్ ఆఫ్ డే. నెక్స్ట్ ఇంకేముంది, ఈ మంత్ ఇంకేమున్నాయి, మీరు జస్ట్ స్క్రోల్ డౌన్ చేసుకుంటారు, డే ఆఫ్ ఇయర్, డే ఆఫ్ వీక్. ఎప్పుడు డే ఆఫ్ వీక్ ఏంటి,
అంటే డే ఆఫ్ ఇయర్ ఏంటి అంటే డే ఆఫ్ వీక్. హలో Yes, Sudhir. ఓకే. సో ఇప్పుడు చూడండి. సో ఈ డేట్ నవ్ అనే దాన్ని బట్టి నవ్ అనొచ్చు, డే టైమ్ డాట్ నవ్ అనొచ్చు. ఓకే. ఇక్కడ దీన్ని బట్టి మనం ఏం చేస్తున్నాం ఇక్కడ చూడండి డేట్ మంత్ అని చూసారా. సో డే ఆఫ్ ఇయర్ అనేది ఓకే. అండ్ ఇది ట్యూస్డే ఎట్లా రావాలంటే డే ఆఫ్ వీక్ అని పెట్టాలి. ఇక్కడ దాకా మీకు అర్థమైందా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఇక్కడ దాకా? లేదు సుధీర్. మిగతా వాళ్ళకి ఏమైనా డౌట్స్ ఉన్నాయా? లేవు. ఓకే. సో ఇప్పుడు మనం కొన్ని మెథడ్స్ చూద్దాం. సో మెథడ్స్ అంటే యాడ్ అన్నప్పుడు చూడండి ప్రతిదీ యాడ్ చేయొచ్చు. మీరు యాడ్ డేస్ చేయొచ్చు. ఎవ్రీథింగ్ సేమ్ టైప్ ఆఫ్ వర్క్ జరుగుతుంది. ఓకే. యాడ్ డేస్ నెంబర్ ఆఫ్ డేస్ యాడ్ చేయొచ్చు. ఎవ్రీ డే మీరు ఈ రోజు డేట్ తో ఫోల్డర్ చూడకూడదు, కానీ టుమారోస్ ఫోల్డర్ లేకపోతే నెక్స్ట్ మంత్ ఫోల్డర్ లేకపోతే నెక్స్ట్ హవర్ ఫోల్డర్ నెక్స్ట్ ఇయర్ ఫోల్డర్ ఇట్లా ఉందనుకోండి. ఇప్పుడు ఏముంది డే యాడ్ డేస్, add hours, add milliseconds, add minutes, add months, add seconds, add ticks, add years. సపోజ్ ఇక్కడ యాడ్ డేస్ చూసాం. యాడ్ డేస్ అని ప్రాజెక్ట్ ఓపెన్ చేసి ఎన్ని డేస్ యాడ్ చేయాలి? 5 days యాడ్ చేశాను నేను. ఓకే. మళ్ళీ నెక్స్ట్ ఇట్లానే అన్ని ఒకే రకంగా చూస్తాను. అంటే ఐ మీన్ యాడ్ మంత్స్ చూసాము. మంత్స్ ఓకే 1 month నేను యాడ్ చేశాను. ఓకే. ఇదేంటంటే ఫ్యూచర్ లో యాడ్ చేస్తున్నారు. ఫ్యూచర్ లో ఎంతైతే నంబర్ ఇచ్చారో అన్ని నంబర్లు ఫ్యూచర్ లో యాడ్ చేస్తున్నారు మీరు. అంటే ఈ రోజుకి చూడండి మనం ఇచ్చింది 20th. చూసారా ఇదేంటిది యాడ్ ఫస్ట్ది యాడ్ డేస్ ఇది యాడ్ డేస్. ఓకే 5 days యాడ్ చేసాం. ఇది యాడ్ మంత్స్ 8th వెళ్ళిపోయింది కదా. ఈ మంత్ 7 కదా. ఓకే యాడ్ డేస్ అంటే 5 days యాడ్ చేస్తే 25th వెళ్ళిపోయింది. ఈ రోజు 20th కాబట్టి. యాడ్ మంత్స్ యాడ్ చేస్తే 1 యాడ్ చేస్తే ఎప్పటికి వెళ్ళిపోయింది? ఈ రోజే కరెక్ట్ గా నెక్స్ట్ మంత్కి వెళ్ళిపోయింది. ఇది చూసారా లాస్ట్ది గమనించారు కదా. సో అలాగా మనం డేస్ అండ్ మంత్స్, సో నాట్ ఓన్లీ మంత్స్ హవర్స్ ఇట్లాంటివి యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వీటిలోనే మనం ఇది వెళ్తుంది. పాస్ట్కి వెళ్ళాలంటే సపోజ్ యాడ్ డేస్ మనం ప్రీవియస్ డేస్కి వెళ్ళాలి. యాడ్ డేస్ ఆఫ్ లేకపోతే డేస్ ఆఫ్ అంటున్నాను అంటే -4 ఉండే. ఓకే -4 అంటే ఏమొచ్చింది? మైనస్ నెంబర్ ఇస్తే ఏమొచ్చింది? పాస్ట్కి వెళ్ళిద్ది. -4 రోజులు వెనక్కి వెళ్ళిద్ది. ఓకే 4 days ముందరికి వెళ్ళాలంటే 4 ఇవ్వాలి. 4 days వెనక్కి వెళ్ళాలంటే ఇప్పటికి ఏమి ఇవ్వాలి? -4 ఇవ్వాలి. అలాగా చూడండి ఇక్కడ 16th వెళ్ళింది. 16th వెళ్ళింది డేట్. ఇలాగా రిక్వైర్మెంట్ బట్టి
మనం దీన్ని అప్లై చేస్తూ ఉండాలి. రిక్వైర్మెంట్ ఒకవేళ లేదు ఎవ్రీడే యెస్టర్‌డేస్ ఫోల్డర్ చూడాలి అన్నప్పుడు అప్పుడేం చేస్తాం యాడ్ డేస్ -1 అని ఇస్తాం. ఓకే. ప్రీవియస్ డే అనేదన్న రిక్వైర్మెంట్ వస్తే. కరెంట్ డే అంటే నౌ అని ఇస్తాం అంతే. యాడ్ డేస్ 0 ఇస్తాం అంతే. 0 అంటే అసలు యాడ్ డేస్ అంటే యాడ్ డేస్ ఇస్తేనే ఇవ్వని అవసరం లేదు కరెంట్ డే అంటే. సో దీని తర్వాత యాడ్ డేస్, యాడ్ మంత్స్ చూసారు కదా! తర్వాత ఇక్కడ ఇది వెరీ ఇంపార్టెంట్. ఓకే. ఎందుకంటే ఫార్మాట్ అడుగుతారు. ఫార్మాట్. సో ఇవనేది స్టాండర్డ్‌గా ఉంటది. మీకు కావాలంటే గూగుల్‌లోకెళ్ళి మీరు ఏదైనా డౌట్ ఉన్నప్పుడు గూగుల్‌లో డేట్ టైమ్ ఫార్మాట్ in C#.NET అని కొడితే you will get the date time formats. So something like a day whole day రావాలంటే వెన్స్‌డే అట్లా రావాలంటే ఏం చేయాలి? లేకపోతే ఇది చూడండి. ఇవన్నీ ఫార్మాట్స్. ఇవన్నీ ఒక్కొక్కరు ఇట్లా అడుగుతారు ఫార్మాట్ ఫుల్‌గా. సో ఇలా అడుగుతారు. ఓకే. సుధీర్ డిఫరెంట్ ఫార్మాట్స్. సుధీర్ హలో వినిపిస్తుందా? హలో నా వాయిస్ వినిపిస్తుందండి? హలో? హలో? మీ వాయిస్ బ్రేక్ అవుతుంది అప్పుడప్పుడు. బ్రేక్ అవుతుందా? ఇప్పుడు ఓకే. హలో సుధీర్ హలో చెప్పండి. ఇప్పుడు మీరు హలో సుధీర్ హలో వినిపిస్తుందా? చెప్పండి. ఇప్పుడు మీరు డేట్, మంత్, ఇయర్ మెన్షన్ చేశారు కదా! ఇప్పుడు ఫార్మాట్ వచ్చి డేకి అయితే అంటే మండే, ట్యూస్‌డే ఫార్మాట్ కూడా కావాలంటే అది ఏ ఫార్మాట్ అది? ఇక్కడ చూస్తున్నాను నాకు కనిపిస్తుంది స్క్రీన్ మీద. ఫ్రైడే అది మెన్షన్ చేశారు. అది కొన్ని గుర్తుంచుకుంటే మనకు సరిపోతుందన్నమాట. ఓకే. నేను చెప్తాను. సో ఇవే గుర్తుంచుకోలేకపోతే నేను యూఆర్ఎల్ మీకు పింగ్ చేశాను. దాంట్లోకి వెళ్ళండి. ఏం లేదు. సో ఇది క్యాపిటల్ డి ఇట్లా ఉంటే ఏం చేయాలనేది వస్తదన్నమాట. ఇక్కడ రిఫరెన్స్ కూడా క్లియర్‌గా ఉందన్నమాట. సో మనం ఏం చేయొచ్చంటే ఇక్కడ చూడండి. సో నేను ఒకే దాంట్లో రాస్తాను నేను. నౌ కదా! నౌ డాట్ టు స్ట్రింగ్ కనిపిస్తుంది కదా స్క్రీను? టు స్ట్రింగ్ కనిపిస్తుంది. ఓకే. టు స్ట్రింగ్‌లో చూడండి. టు స్ట్రింగ్‌లో ఒకటి చెప్తూ రాస్తూ ఉంటాను. వై స్మాల్ క్యాపిటల్ లెటర్స్ అయితే క్యాపిటల్ లెటర్స్ ఇవ్వాలి. స్మాల్ లెటర్స్ అయితే స్మాల్ లెటర్స్ ఇవ్వాలి. ఓకే. వై అంటే ఏంటి? 2022, 21 వచ్చింది. ఓకే. వై అన్నా అనుకోండి ఏమొచ్చింది? ఇక్కడ హైఫన్ ఇద్దాము. హైఫన్ ఇద్దాము. ఓకే. వై అన్నా అనుకోండి ఏమొచ్చింది? 21 వచ్చింది. ఓకే. ఎంఎం అన్నా అనుకోండి ఏమొచ్చింది? మంత్ నంబర్ వచ్చింది 07 అని. ఎంఎంఎం అన్నా అనుకోండి ఏమొచ్చింది? 3 లెటర్స్ వస్తాయి మంత్ లో. ఏంది జూలై కదా! జేయుఎల్ అని వచ్చింది. జాన్, ఫెబ్ అట్లా ఉన్నాయి కదా! అట్లాగా. ఓకే. ఎంఎంఎం లెటర్స్ ఇచ్చి అనుకోండి ఫుల్ మంత్ నేమ్ వచ్చింది. డిడి స్మాల్ డిడి ఇస్తే ఏమొచ్చింది? ఈ రోజు డేట్ 20 అని వచ్చింది. డిడిడి ఇస్తే ఏమొచ్చింది? ముడ్డీలు సింపులే. ఎంఎం లాగానే డిడి కూడా. సన్ ఎస్యుఎన్ సన్, ఎంఓఎన్ మన్ ఇట్లా ఉంది కదా! సండే, మండే 3 లెటర్స్ లో అట్లా వస్తుంది. డిడిడిడి అనుకోండి ఫుల్ గా మండే, సండే, వెన్స్డే, థర్స్డే ఇట్లా వస్తుంది. ఓకే. తర్వాత స్మాల్ హెచ్హెచ్ అనుకోండి హవర్ ఇన్ 12 అవర్స్ లో వస్తుంది. 12 అవర్స్ లో స్మాల్ హెచ్హెచ్ అంటే. క్యాపిటల్ హెచ్హెచ్ అంటే కరెంట్లీ ఇప్పుడు స్మాల్ హెచ్ ఇచ్చినా క్యాపిటల్ హెచ్ ఇచ్చినా ఒకటే వచ్చింది. ఈవినింగ్ అయితే మనకి డిఫరెన్స్ తెలిసింది. ఓకే. క్యాపిటల్ హెచ్హెచ్ ఇస్తే ఏమొచ్చింది? 24 అవర్స్ వచ్చింది. ఓకే. స్మాల్ ఎంఎం వస్తే మినిట్స్, ఎస్ఎస్ వస్తే సెకండ్స్, స్మాల్ ఎస్ఎస్ఏ మళ్ళా టీటీ వస్తే పిఎం ఏఎం కావాలనుకోండి దాంట్లో టీటీ ఇస్తాం మనం. ఓకే. అర్థమైంది ఇక్కడ దాకా? ఇది స్టాండర్డ్ ఫార్మాట్స్. మీరు జస్ట్ నోట్బుక్ లో రాసుకోండి. ఎందుకంటే ఇది యూజర్ రిక్వైర్మెంట్ ఎట్లా అడుగుతారో తెలియదు. ఒక్కోసారి వాళ్ళు మంత్ నేమ్ ఫుల్ నేమ్ కావాలంటారు. లేకపోతే మంత్ ఓన్లీ డిజిట్ నెంబర్ సరిపోతుంది అంటారు. ఓకే. మళ్ళా
పిఎంతో ఏఎంతో వస్తే అవుట్పుట్లు వాటిని రీడ్ చేయడానికి మనం టీటీ ఇట్లాంటివి వాడుకోవాలి. పిఎం ఏఎం అని కొన్ని చోట్ల 24 అవర్స్ వస్తూ ఉండిద్ది. సో అలాగా. సో ఇదంతా ఏంటంటే స్టాండర్డ్స్ సింపుల్ థింగ్. మీరు జస్ట్ అంటే నోట్బుక్ లో రాసుకొని దాన్ని గుర్తుపెట్టుకుని సరిపోతుంది అనమాట. ఎందుకంటే ఇది స్టాండర్డ్ ఇంక మనం చూడండి ఇది వచ్చింది మనకి. ఏంటిది ఇయర్ 4 లెటర్స్, ఇయర్ 2 లెటర్స్, డిడి మంత్, జేయుఎల్ వచ్చింది, ఫుల్ మంత్ వచ్చింది. జూలై అంటే 4 లెటర్స్ వచ్చింది కాబట్టి ఇప్పుడు జూలై మ్యాచ్ అయింది 4 లెటర్స్ కి. అలా అని చెప్పేసి వేరే దానికి అన్ని లెటర్స్ ఇవ్వాల్సిన అవసరం లా. 4 లెటర్సే, 4 ఎంసే గుర్తుంచుకోండి. 4 ఎంస్ తో సెప్టెంబర్ వచ్చింది, డిసెంబర్ పూర్తిగా వచ్చింది. డిసెంబర్ అట్లా ఏం లేదు. ఎంఎంఎంఎం 4 ఎంస్ ఇస్తే ఏంటంటే ఫుల్ మంత్ అని. ప్రజెంట్ ఏంటంటే 4 మంత్స్ 4 క్యారెక్టర్స్ మ్యాచ్ అవుతుంది. అలా ఏం అర్థం చేసుకోవద్దు. మంత్ కి 4 క్యారెక్టర్స్ ఉంటే 4 ఎంస్ ఇవ్వాలి, 5 క్యారెక్టర్స్ ఉంటే 5 ఎంస్ ఇవ్వాలి అనేది లేదు ఇక్కడ. 4 ఎంస్ ఇస్తే చాలు, ఫుల్ మంత్ వచ్చింది. మనకి ఏ మంత్ తెలియదు కదా ఆ నెల. డిడి అంటే ఇది డేట్ 20th కదా. టియుఎస్ వచ్చింది, ట్యూస్డే వచ్చింది. చూసారు ఇక్కడ 4 ఎంస్ ఇచ్చాం మనం. ముందర 3 ఎంస్ ఇస్తే 3 వచ్చింది, 4 ఎంస్ ఇస్తే ఏమొచ్చింది, సారీ ముందర 3డి ఇచ్చాం, డి టియుఎస్ అని టియుఈ అని వచ్చింది. ఓకే, 4 డీస్ వస్తే ఫుల్ డే, ఆ రోజు ఏంటో తెలుస్తుంది అనమాట. నెక్స్ట్ సెకండ్స్, హవర్స్ అనేది 6 కాబట్టి 24 అవర్స్ 12 అవర్స్ ఇట్లా వచ్చేసింది. ఇదే మీరు ఈవినింగ్ టెస్ట్ చేస్తే మీకు డిఫరెన్స్ గమనించవచ్చు. స్మాల్ హెచ్హెచ్ కి క్యాపిటల్ హెచ్హెచ్. క్యాపిటల్ హెచ్హెచ్ 24 అవర్స్, స్మాల్ హెచ్హెచ్ 12 అవర్స్. ది మినిట్స్, ఇది సెకండ్స్. సరే ఏఎం పిఎం వచ్చింది కదా, ఇది ఏఎం కాబట్టి ఏఎం వచ్చింది. ఇలాగా మీరు డిజైన్ చేసుకోవాలన్నమాట. అట్లాగా సుధీర్, ఒక డౌట్ ఏంటంటే, ఇప్పుడు మనము డే వాడాం కాబట్టి 2 స్ట్రింగ్ యూజ్ చేసాము. ఒకవేళ డే వాడకపోతే మనం 2 స్ట్రింగ్ యూజ్ చేయాల్సిన అవసరం లేదు కదా, డైరెక్ట్ అని గా ఇంటీజర్ వాల్యూ ఉంటది. డైరెక్ట్ గా వాడుకోవచ్చు. సపోజ్ మంత్ ఫుల్ నేమ్ రాదు కదా, ఒక ఫార్మాట్ కావాలి వాళ్ళకి. ఫార్మాట్ ఏంటంటే ఫార్మాట్ బిల్డ్ చేయొచ్చు. ఇప్పుడు సపోజ్ ఫార్మాట్ అడిగారు మీరు, వాళ్ళు నౌ డాట్ ఇయర్ ప్లస్ ఓకే హైఫన్ లేకపోతే స్లాష్ నౌ డాట్ మంత్ ప్లస్ స్లాష్ నౌ డాట్ డే. ఇట్లా రాయొచ్చు అన్ని 2 స్ట్రింగ్లు పెట్టుకొని. 2 స్ట్రింగ్ ఎందుకంటే ఇంటీజర్ కదా ఇవన్నీ. కాదు, అన్ని ఇంటీజర్ అన్నప్పుడు 2 స్ట్రింగ్ పెట్టాలా కంపల్సరీ? ఎందుకు పెట్టాలంటే ఇది పక్కన మనం ఏం చేయొచ్చు అంటే ఓకే ఓకే. ఇప్పుడు ఏదైనా పక్కన స్ట్రింగ్ ఉంది అనుకోండి, దానికి కంకాటేషన్ చేయడానికి మాత్రమే మనం 2 స్ట్రింగ్ ఓకే పెట్టాలి కంపల్సరీ. అంటే ఈ సిచ్యువేషన్ బట్టి మనం పెట్టాలా వద్దా. ఏదైనా ఇంటీజర్ తో కంపేర్ చేయాలి ఇఫ్ కండిషన్ లో, అప్పుడు పెట్టకూడదు 2 స్ట్రింగ్. 2 స్ట్రింగ్ పెడితే స్ట్రింగ్ అయిపోయింది, అది కంపేర్ చేయలేము మనం. ఓకే ఓకే ఓకే. ఇప్పుడు ఈరోజు 20 ఈజ్ లెస్ దాన్ 6 ఇట్లా కంపేర్ చేయాలనుకోండి, ఇది యాక్చువల్గా 20 ఏంటిది డే కదా. ఓకే, కానీ ఇట్లా ఫాల్స్ వచ్చింది 20 ఇట్లా స్ట్రింగ్ మారిస్తే ఇట్లా వచ్చింది, ఇది రాంగ్. స్ట్రింగ్ ని ఇంటీజర్ తో ఎట్లా రిలేషనల్ ఆపరేటర్ పెట్టలేం కదా. అవునవును. ఓకే, సో 20 ప్లస్ మంత్స్ అన్నాం అనుకోండి, ఇది రాంగ్. ఎందుకంటే ఇక్కడ వరకు స్ట్రింగ్ ఉంది డబుల్ కోట్స్ లో, ఇక్కడ ప్లస్ పెట్టాము, బట్ ఇంటీజర్ ఉంది ఇదంతా. ఓకే, ఇంటీజర్ ని స్ట్రింగ్ ని కంకాటినేషన్ చేయలేం. ఓకే, సో అప్పుడు మనం ఏం చేయాలి, 20 డాట్ టు స్ట్రింగ్. అప్పుడు 20 స్ట్రింగ్ గా మార్చి కన్కాటినేషన్ చేసి 20 మంత్స్ అని వచ్చింది మనకి బయటికి అవుట్పుట్. ఓకే, మనకి అవుట్పుట్ వాళ్ళు ఇలాగా 2021/07/20 అని రావాలని అన్నారు అనుకోండి, అప్పుడు చెప్తున్నా ఇట్లా ఇట్లా రాసుకోవాలని చెప్పేసి. ఎందుకంటే స్లాష్ స్ట్రింగ్ కదా, స్లాష్ అనేది స్ట్రింగ్ కదా. ఓకే ఓకే, అర్థమైంది సుధీర్. అక్కడ ఏంటి ఎర్రర్ చూపిస్తా ఉంది? ఇక్కడ సరిగ్గా రాయలేదు. ప్లస్ మీరు అడిగినప్పుడు ఆ నోట్ ప్యాడ్ లోకి వెళ్ళాను, సగం రాస్తా అందుకని. ఓకే, ఇలా రాసుకోవచ్చు. ఇలా రాసుకుంటే మనకి ఏమొచ్చింది, ఇదిగోండి ఇలా వచ్చిందా.
కనిపిస్తుందా లాస్ట్ది? ఇలా కనిపిస్తుంది సుధీర్. ఇలా కాకుండా అంటే ఇలా రాసుకోవచ్చు, ఇలా కాకుండా ఈజియెస్ట్ వే ఏంటంటే మనం డైరెక్ట్ గా ఫార్మాట్ అప్లై చేయటం. చూడండి, తీసేసి మొత్తం తీసేసి నౌ డాట్ టూ స్ట్రింగ్ డైరెక్ట్ టూ స్ట్రింగ్ పెట్టేసి టూ స్ట్రింగ్ లోపల డబుల్ కోట్స్ లోపల YYYY /MM/DD అంతే. మళ్ళా మనం టూ స్ట్రింగ్ మార్చి కన్కటినేషన్ చేసి ఇవన్నీ చేయాల్సిన అవసరం లేదు, మనకి ఈ ఫార్మాట్స్ తెలుస్తాయి. చూసారా వచ్చిందా? ఇక్కడ ఇంకా నీట్ గా 007 అని వచ్చింది. 07 పైన చూడండి 7 వచ్చింది, 07 వచ్చింది. అది సింగిల్ డిజిట్ లాగానే రావాలి, 0 తీసేసి అన్నప్పుడు ఇక్కడ స్మాల్ 1 పెట్టండి. 1D ఓకే, దాంట్లో చెప్పాలి. 1D అంటే ఏంటిది? 12 అంటే 12 వచ్చింది. ఓకే, అట్లా 12 అంటే 12 లో ఒకటి రాదు. సింగిల్ డిజిట్ ఇప్పుడు సింగిల్ డిజిట్ 1D సో డి ఇది చూస్తారా 001 ఇట్లా వస్తుంది. ఇది 1 నుంచి వచ్చింది సింగిల్ డి. ఎందుకు మనకి రాలేదు చూద్దాం. స్మాల్ డి డి అంటే డే కదా సుధీర్, మన మంత్ 7th మంత్ కదా. సారీ కరెక్ట్ గుడ్ పాయింట్. ఓకే, యా డి అంటే డే, మంత్ కదా, ఎం ఇద్దాం, ఒక ఎం ఇద్దాం. ఓకే, కరెక్ట్. సో నేను కన్ఫ్యూజ్ అయ్యాను, సో డే అనుకున్నాను. ఓకే, యా చూసారా 07 వచ్చింది. ఓకేనా, స్మాల్ ఎం ఒక సింగిల్ ఎం ఇస్తే ఇట్లా సింగిల్ ఎం ఇచ్చాం కదా, రేపు 12th మంత్ లోకి వెళ్ళిన తర్వాత సింగిల్ ఇచ్చిద్దా అంటే ఇవ్వదు, 12 ఇచ్చిద్ది. ఎప్పుడైతే జీరోలు ఉంటాయో ఓకేనా, ఆ జీరోల్ని తీసేయటం కోసం, అంటే జీరో లేకుండా ఇది చూస్తే స్మాల్ ఎం చూడండి, M3 ఎగ్జాంపుల్ 3 వచ్చింది, ఇక్కడేమో 004 అని వచ్చింది. ఓకేనా? ఓకే సుధీర్, క్లియర్. ఎస్ సుధీర్. ఇప్పుడు స్మాల్ ఎగ్జాంపుల్ ఏదైనా చేద్దాం. సో ఎగ్జాంపుల్ వచ్చేసరికి ఈ ఫోల్డర్స్ పెట్టాలనుకోండి. సో రిపోర్ట్ ఫోల్డర్లో మనం ఒక ఫైల్ లోపల ఏదైనా లాగ్ రాయాలన్నా కానీ టైం వాడడానికి వాడుతూ ఉంటాం అనమాట. ఇప్పుడు రిపోర్ట్ ఫోల్డర్లో మంత్ ఫోల్డర్ క్రియేట్ చేయాలి. మంత్ ఫోల్డర్ క్రియేట్ చేయాలంటే డైరెక్ట్గా ఏం చేస్తాం మనం, క్రియేట్ ఫోల్డర్ డబుల్ కోట్స్ అక్కడ దాకా ఇచ్చి అక్కడ నుంచి స్లాష్ పెట్టేసి ప్లస్ నౌ డాట్ ఇయర్ ఫోల్డర్ క్రియేట్ చేయాలంటే ఓకేనా. నౌ డాట్ ఇయర్ డాట్ టు స్ట్రింగ్ అంటే ఇయర్ ఫోల్డర్ క్రియేట్ అయింది. ఇప్పుడు 2021-22లోకి వెళ్ళిపోయాం అనుకోండి, రోబోట్ రన్ అవుతుంది, 2022 ఫోల్డర్ క్రియేట్ అయిపోయింది ఆటోమేటిక్గా. లేకపోతే ఉంటే మళ్ళీ క్రియేట్ అవుతుంది. 2020 లోపల ఈ నెల ఈ మంత్ క్రియేట్ చేయాలి, అప్పుడు మళ్ళా ఇది కాపీ పేస్ట్ చేసి దీని లోపల కదా, ఇయర్ తర్వాత మళ్ళీ ప్లస్ పెట్టి స్లాష్ ఇచ్చి ఇక్కడ ప్లస్ నౌ డాట్ మంత్ అంటే మంత్ నెంబర్ వచ్చింది కదా, మనకి మంత్ నేమ్ కావాలనుకోండి, అప్పుడు ఏం చేస్తాం, మంత్ నేమ్ కావాలంటే ఏం చేస్తాం, 2 M's కానీ లేకుంటే 4 M's కానీ 4 M's మంత్ నేమ్ వచ్చింది. జూలై వచ్చింది కదా. ఓకే, సపోజ్ నేను చూడండి ఇక్కడ వరుసగా రాసుకుంటూ వెళ్ళొచ్చు. సపోజ్ నౌ డాట్ మంత్ అంటే ఈ మంత్ వచ్చింది కదా, అట్లా కాదు, ఎస్టర్డేస్ లాస్ట్ మంత్ కూడా రావాలి. ఏం చేస్తాం, యాడ్ మంత్స్ పెట్టేసి -1 పెడతాం. ఓకే, అప్పుడు ఏమైంది, ప్రీవియస్ మంత్ డాట్ టు స్ట్రింగ్ మళ్ళా మొత్తం డేట్ టైంకి అట్లా ఆపరేషన్ చేస్తాం. సో ఇప్పుడు ఏం చేసింది, జూన్ కూడా క్రియేట్ అయింది. అర్థమవుతుంది మీకు, ఇక్కడ లాజిక్ అర్థం చేసుకోండి క్లియర్గా. డౌట్ ఉంటే చెప్పండి క్లియర్గా. సుధీర్, ఇప్పుడు మీరు ఒక్కొక్క ఫోల్డర్ క్రియేట్ చేశారు. నా ప్రాజెక్ట్ ప్రకారంగా నాకు కావాల్సింది ఎంటైర్ 12 months ఫోల్డర్ నాకు కావాలి. ఓకే, అప్పుడు ఎలాగా?
గుడ్ క్వశ్చన్. సో 12 మంత్స్ ఫోల్డర్స్ కావాలి. నార్మల్‌గా ఏం చేస్తారంటే ఆ మంత్ నుంచి క్రియేట్ చేసుకుంటూ వెళ్తారు కాబట్టి ఒకటి రన్ అవుతుంటది కాబట్టి ఎవ్రీ మంత్ ఫోల్డర్ ఉండదు కాబట్టి ఇనిషియల్‌గా క్రియేట్ చేసుకునిద్ది అదే. ఓకే. అప్పుడు అట్లా 12 మంత్స్ వచ్చేస్తాయి. అలా కాదు ఇనిషియల్‌గానే ప్రతి నెల ప్రతి ఇయర్ ఇనిషియల్‌గానే మొత్తం ఫోల్డర్స్ అన్ని క్రియేట్ అవ్వాలి. ఇప్పుడు ఏం చేస్తాం ఇప్పుడు? సో ఒక వైల్ లూప్ తీసుకోండి. ఓకే. వైల్ లూప్. లూప్ తిరగాలి కాబట్టి. దానికన్నా ముందల అసైన్ తీసుకొని ఒక వేరియబుల్ క్రియేట్ చేస్తున్నాం. మంత్ నంబర్. ఓకే. మంత్ నంబర్ ఈజ్ ఈక్వల్ టు 1 అనుకుంటే జస్ట్ ఇంటీజర్‌గా కన్వర్ట్ చేద్దాం. ఇంక్రిమెంట్ చేద్దాం. ఓకే. ఎందుకంటే అన్ని మంత్స్ కావాలి కాబట్టి ఇంక్రిమెంట్ చేద్దాం. 1 ఇవన్నీ నేను లోపల ఇంక్రిమెంట్ చేస్తున్నా. ఎందుకంటే నెక్స్ట్ మంత్‌కి వెళ్ళడానికి మంత్ నంబర్ +1 ఇక్కడ మంత్ నంబర్ ఈజ్ లెస్ దాన్ ఈక్వల్ టు 12. ఓకే. ఈక్వల్ టు 12. సో ట్రై చేద్దాం ఇక్కడ. సో ఈ మంత్ ఫోల్డర్స్ అనేది తీసేసాం కదా. ఓకే. ట్రై చేద్దాము. దీని లోపల ఎలాగా మంత్ వచ్చేది ఎట్లాగా? ఓకే. సో ఇప్పుడు నవ్ అంటే ఏ మంత్‌లో ఉంటాం మనకు తెలియదు కదా అప్పుడు. అర్థమవుతుందా? నవ్ అంటే మనం ఏ మంత్‌లో ఉంటామో తెలీదు. మనకైతే నంబర్ అయితే 1, 2, 3 ఇంక్రిమెంట్ అయిపోతూ ఉంటది. అప్పుడు మనం ఏం చేయాలి? ఫస్ట్ జనవరికి వెళ్ళిపోవాలి. సో ఫస్ట్ నెలకు వెళ్ళిపోయి ఏదో ఒక డేట్ ఓకే. సంథింగ్ లైక్ ఒక మంత్ జనవరికి వెళ్ళిపోయి ఆ జనవరి నుంచి యాడ్ మంత్స్ పెట్టేసి మంత్ నంబర్ పెట్టామనుకోండి ఫస్ట్ ఒకటి యాడ్ అయిద్ది. నెక్స్ట్ ఇంకోటి యాడ్ అయిద్ది. ఓకే. 2 యాడ్ మంత్స్ లో ఏమొచ్చింది 2 వచ్చింది. యాడ్ మంత్స్ లో 3 వచ్చింది. అట్లా వస్తుంది కదా. సో అలా చూద్దాం. సో మనం ఒక డేట్ అనేది లేదు. సో ఈ డేట్ ని మనం క్రియేట్ చేస్తున్నాం. చూడండి జూమ్ చేస్తున్నాను. డేట్ అనేది ఏంటి 01-01 సంథింగ్. సో ఏ మంత్ తీసుకున్న ప్రాబ్లం లేదు కదా మనకి. సపోజ్ 1991 అని తీసుకున్నాం. జస్ట్ ఒక డమ్మీ డేట్ తీసుకుంటున్నాను. ఇది డాట్ పెట్టేసి యాడ్ డేస్ పెడితే రాదు. ఓకే. ఎందుకు రాదు ఇది? ఎందుకంటే ఇది స్ట్రింగ్. మనం డబుల్ కోట్స్ లో స్ట్రింగ్ మాత్రమే ఇచ్చాం. స్ట్రింగ్ మాత్రమే ఇచ్చి స్ట్రింగ్ లోపల డేట్ ఉన్నంత మాత్రాన డేట్ గా కన్వర్ట్ అయ్యి డేట్ ఫంక్షన్స్ ఎగ్జిక్యూట్ కావు. చూస్తే ఇయర్ కూడా రాదు. చూసా టుల్టిప్ రావట్లేదు ఇయర్ అనేది. ఎందుకు రావట్లేదు? ఇది స్ట్రింగ్ కాబట్టి. ఫస్ట్ దీన్ని మనం ఒక డేట్ గా మార్చాలి. సి డేట్ అనేది మెథడ్. సి డేట్ అంటే ఈ హోల్ లోపల డేట్ గా కన్వర్ట్ అయిపోయింది. డేట్ గా కన్వర్ట్ అయిందంటే ఇంకా మనకి ఇప్పుడు దాకా నేర్చుకున్నాం ఇందాక నుంచి ఆ మెథడ్స్ అన్ని వాడచ్చు. డాట్ యాడ్ డేస్, యాడ్ మంత్స్ ఆఫ్ ఓకే మంత్ నంబర్. ఓకే. సో సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇది డమ్మీ తీసుకున్నాం మనం. ఎందుకంటే మనకి మంత్స్ కావాలి కాబట్టి ఏదో ఒక డమ్మీ తీసుకున్నాం. 1990 లేకపోతే 2000 ఓకే. సో ఏదో ఒకటి తీసుకోండి 2000 ఓకే. సంథింగ్. ఎందుకంటే మన టార్గెట్ ఏంటి? మనకి రిక్వైర్మెంట్ ఏంటి? మంత్స్ క్రియేట్ చేయాలి. ఏదైనా తీసుకోండి. ఎందుకంటే ఈ రోజు తీసుకోకూడదు. ఈ రోజు తీసుకుంటే యాడ్ చేస్తే ఎట్లా వస్తది? ఇట్లా వేరే వెళ్ళిపోతూ ఉంటది. వేరే నంబర్స్. సో డాట్ టు స్ట్రింగ్ ఆఫ్ MM 4 M's. ఓకే. ఫస్ట్ 1 యాడ్ చేసిద్ది. ఇప్పుడు 1 యాడ్ చేస్తే తప్పు కదా. ఎందుకంటే ఆల్రెడీ జనవరిలో ఉన్నాము. మళ్ళా ఒకటి యాడ్ చేస్తే ఫిబ్రవరికి వెళ్ళిద్ది. ఇనిషియల్ గానే ఫిబ్రవరికి వెళ్ళిద్ది. జనవరి మిస్ అయ్యిద్ది అప్పుడు. అప్పుడు 0 యాడ్ చేద్దాం. 0 యాడ్ చేద్దాం అంటే ఇనిషియల్ గా మనం 0 పెడదాం దీనికి. 0 పెడితే ఇక్కడ లెస్ దాన్ ఈక్వల్ టు కాకుండా ఇట్లా పెట్టేద్దాం. లెస్ దాన్ మాత్రమే పెట్టేసి ట్రై చేద్దాం. సో ఐఎమ్ జస్ట్ రిమూవింగ్ దిస్ డిజేబుల్ చేస్తున్నాను ఇవన్నీ. ఇందాక రాసిన మంత్స్ ఇక్కడ ఏముంది ఇయర్. ఇది ఇయర్ మాత్రమే. ఓకే. ఓకే. ఆ ఫోల్డర్ లో ఏం లేవు కదా. సో రన్ చేసాము. ఓకే. ఫోల్డర్ లోకి వెళ్తే వర్కింగ్ ఆన్ ఇట్. జీరో యాడ్ చేసి
యా బయట క్రియేట్ అయినాయి. ఓకే. ఇక్కడ క్రియేట్ అయ్యండి. క్లియర్‌గా మనం పాత్ చూద్దాం ఏమి అనేది. రిపోర్ట్స్ తర్వాత ఇయర్ ఇవ్వద్దు మనం. ఓకే. రిపోర్ట్స్ ఫోల్డర్ తర్వాత ఇయర్ ఇవ్వద్దు. అందుకని నాకు తెలిసి ఇక్కడ క్రియేట్ అయినాయి. బయట క్రియేట్ అయినాయి. ఇక చూడండి. రిపోర్ట్స్‌లో క్రియేట్ అయినాయి ఇయన్నీ. మనం యాక్చువల్లీ ఇక్కడ క్రియేట్ కాకూడదు. కొంచెం తేడా ఇస్తే ఏం జరిగిద్దంటే బయట ఎక్కడో వేరే చోట క్రియేట్ అవుతాయి. అప్పుడు మనం పాత్ అనేది చాలా జాగ్రత్తగా మెన్షన్ చేసుకోవాలి మనం. సో ఏంటంటే పాత్ మీకు చెప్తాను. ఓకే. ఏదైనా లోపలికి తీసుకెళ్దాం. జస్ట్ డమ్మీది. ఇది మనం అజ్యూమ్ చేసుకోవాలి. అజ్యూమ్ చేసుకుని ప్రోగ్రామ్ రాయాలి. ఇది కదా ఫుల్ పాత్ మనకి ఇది కదా. అంతేనా? ఫుల్ పాత్ ఇది. సో ఇక్కడ దాకా కామన్. ఇక్కడ దాకా రిపోర్ట్స్ దాకా చూడండి. రిపోర్ట్స్ దాకా పైన యాజ్ ఇట్ ఈస్ ఇచ్చేసాం. ఇయర్ ప్లేస్‌లో స్లాష్ కావాలి కదా! అందుకని స్లాష్ పెట్టాం ఇక్కడ. ఇయర్ ప్లేస్‌లో నౌ డాట్ ఇయర్ కాకుండా ఏదో ఒకటి నౌ డాట్ ఇయర్ ఇచ్చినా ఏం ప్రాబ్లమ్ లేదు. నౌ డాట్ ఇయరే ఇవ్వాలి. అంటే కరెంట్ ఇయర్ కదా! నౌ డాట్ ఇయర్ ఇక్కడ దాకా వచ్చింది. ఈ స్లాష్ రాదు. అప్పుడు స్లాష్‌కి మళ్ళా పెట్టొద్దు. ప్లస్ స్లాష్. ఈ స్లాష్‌లు ఎందుకు ఇస్తున్నామంటే ఇది కన్కాటినేషన్ చేస్తే ఫుల్ ఫోల్డర్ పాత్ వచ్చిద్ది. ఇక్కడంతా ఫోల్డర్ పాత్ స్లాష్ ఇచ్చుకుంటా నెక్స్ట్ ఇదంతా ఏంటి ఇప్పుడు ఇది రాసింది దేనికోసం? ఈ డిసెంబరు, జనవరి, ఫిబ్రవరి రాయడం కోసం ఇదంతా రాసాం. అర్థమవుతుందా? అట్లా కన్కాటినేషన్ చేసుకుంటాం. ఇప్పుడు ఎందుకు ఎర్రర్ వస్తుంది ఇక్కడ? వెంటనే మనం అందుకని రాసేటప్పుడే ఇయర్ నంబర్ కదా! నంబర్‌ని స్ట్రింగ్‌తో కన్కాటినేషన్ చేస్తుంటే ఎర్రర్ వస్తుంది. స్ట్రింగ్ కన్వర్ట్ చేస్తే ఆటోమేటిక్‌గా ఎర్రర్ పోతుంది. ఇప్పుడు రన్ చేస్తే ఇందాక క్రియేట్ అయినాయి గానీ మనం కరెక్ట్‌గా ఇవ్వకపోవడం వల్ల ఎక్కడో బయట క్రియేట్ అయింది. ఇప్పుడు డిసెంబర్ ఆల్రెడీ క్రియేట్ అయింది. క్రియేట్ అయితే మళ్ళా క్రియేట్ అవుతుంది. చూసారా? ఇదే కదా మీరు అడుగుతుంది ఇందాక? అమరేషా? Yes, Sudhir. Yes. ఆ! Got it. ఓకే. అలాగా మనకి యాహ్! దానికి తగ్గట్టు లాజిక్ రాసుకోవాలి. సో నెక్స్ట్ మనకి డే 4 ఆర్డర్ వైస్ రాకుండా జస్ట్ రాండమ్‌గా వచ్చేసాయి మంత్స్. రాండమ్‌గా అంటే ఆర్డర్ వైస్ గాని క్రియేట్ అయినాయి. ఇప్పుడు ఇక్కడ ఆల్ఫాబెట్స్ మనం అసెండింగ్ ఆర్డర్‌లో ఏ, డి, ఎఫ్ ఉంది కదా! ఏ టు ఓకే. జెడ్ అలా ఓకే. వచ్చింది అంతే. ఓకే. మనకి మంత్స్ దీంట్లో మంత్స్ మనకు తెలుసు గానీ మనకి తెలుసు. ఓకే. జనవరి 1 వచ్చిద్ది. డిసెంబర్ ఇస్ లాస్ట్ అని. సో ప్రోగ్రామ్‌కి దీంట్లో ఆటోమేటిక్‌గా అసెండింగ్ ఆర్డర్, డిసెండింగ్ ఆర్డర్‌లో వెళ్ళిపోయిద్ది కదా! అందుకని. ఇంకా కరెక్ట్‌గా ఆర్డర్ అంటే మనం ఏం చేయొచ్చంటే చూస్తే ఇక్కడ దీంట్లో ఒక డిలే పెడదాం. ఓకే. స్నిప్పెట్స్‌కి వెళ్ళేసి ఐయామ్ జస్ట్ పుట్టింగ్ ద వన్ డిలే. ఓకే. డిలే ఆఫ్ 1 సెకండ్. ఓకే. ఇప్పుడు రన్ చేసి చూద్దాం. ఆర్డర్ గానే క్రియేట్ అయినాయి గానీ బట్ మనకు చూపించడానికి అట్లాగా వచ్చినాయి. 1 సెకండ్. ఓకే. మినిట్స్ సేమ్ ఉంటున్నాయి కదా! అందుకని. సో లెట్ us ట్రై. ఇప్పుడు వచ్చింది కదా ఆర్డర్‌లో జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్. ఓకే. డేట్‌ని ఆర్డర్ చేసుకున్నాం. ఎందుకంటే మనం ఒక సెకండ్ డిలే ఇచ్చాం. క్రియేట్ అయ్యేటప్పుడు కొంచెం ఒక్క సెకండ్ తర్వాత నెక్స్ట్ మంత్ క్రియేట్ చేయాలి. అప్పుడు ఇది ఆర్డర్ వచ్చింది. అంటే మన రిక్వైర్మెంట్ బట్టి మనం సో బేసిక్‌లీ ది ఆర్డర్ ఈస్ నాట్ ఇంపార్టెంట్. ఓకే. వెదర్ ద మంత్ ఉందా లేదా తెలుసుకోవడం అంతే. అది హ్యూమన్‌కే తెలుసు కదా! అవును. అంటే అది కంప్యూటర్‌కి ఏమనిపించదు. అది మంత్ కదా దానికి తెలిసేది. ఒక స్ట్రింగ్ అంతే. ఒక ఫోల్డర్ నేమ్. ఓకే. ఫోల్డర్ నేమ్‌లో ఆల్ఫాబెట్స్ ఉంటాయి. సో అసెండింగ్ ఆర్డర్ అంటే ఏ టు జెడ్, జెడ్ టు ఏ డిసెండింగ్ ఆర్డర్ అంతే. ఓకే. సో ఇది ఇంకా కంపేర్ చేయాలన్నప్పుడు వేరే డేట్ ఉంది. సో ఎస్టీ డేట్ ప్రాసెస్ ఏదో ఒక డేట్ స్ట్రింగ్ పెట్టుకుందాం. ఓకే. స్ట్రింగ్ పెట్టుకుంటే 07/14 సారీ. సుధీర్ ఒక చిన్న డౌట్ సుధీర్. యాహ్! చెప్పండి. సుధీర్ ఇప్పుడు మీరు 2021 ఫోల్డర్ క్రియేట్ చేశారు కదా! ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉంటే ఓవర్ రైడ్ అవుతుందా? లేకుంటే కొత్త ఫోల్డర్ క్రియేట్ అవుతుందా? ఏం కాదు అది క్రియేట్ అవ్వదు ఇంకా. 2010 ఇప్పుడు సపోజ్ ఇది క్రియేట్ చేసాము. దీని లోపల ఏమున్నాయి? లేకపోతే జనవరి ఫోల్డర్‌లో ఏమున్నాయి?
Yeah. క్రియేట్ ఫోల్డర్ లో ఉన్న అదే యూసేజ్ అదే మనం మళ్ళా క్రియేట్ అవ్వదు. లేకపోతేనే క్రియేట్ అవుతుంది. మనం ఏం చేసుకోవాలి. ఫోల్డర్ ఉంటే Okay. క్రియేట్ అవ్వు, లేకపోతే ఫోల్డర్ ఉంటే క్రియేట్ అవ్వద్దు, లేకపోతే క్రియేట్ అవ్వు, ఏం చెక్ చేసుకోవాలి. ఆల్రెడీ ఉంటే దాన్ని ఏం కదిలించదు, లేకపోతేనే క్రియేట్ అవుతుంది. దానిలో మన డేటాను డిలీట్ చేయడం ఏం చేయదు. ఓకే సార్. ఒకసారి మనం ఆల్రెడీ ఈ ఫైల్ ఏం కదిలించలేదు. జనవరి అట్లే ఉంది. Yes. జనవరి ఫోల్డర్ ఉంది, లేకపోతే ఇయర్ ఫోల్డర్ ఉంది, వదిలేసింది. సో లేకపోతేనే క్రియేట్ అవుతుంది. దాని బిల్ట్ ఇన్ మెకానిజం ఈ క్రియేట్ ఫోల్డర్ లో. ఓకే ఫైన్ సుధీర్. Yeah. మనం ఇక్కడ ఏదో చూస్తున్నాము. యా వేరియబుల్స్ లో 14th జూలై తీసుకున్నాను నేను. 14th జూలైకి ఓకే ఇప్పటికి డిఫరెన్స్ ఎంత? సో అదే 14th జూలై కాదు. సో లెట్స్ రిమూవ్. సో దిస్ ఇస్ ద స్టార్టింగ్ ప్రాసెస్ స్టార్టింగ్ డేట్ అన్నా. స్టార్టింగ్ డేట్ అసైన్ స్టార్టింగ్ డేట్ ప్రాసెస్ స్టార్టింగ్ డేట్ ఈజ్ ఈక్వల్ టు నౌ అంటాం. నౌ అంటే ఇప్పుడు ఇక్కడ ఎగ్జిక్యూషన్ ఇక్కడ దాకా వచ్చినప్పుడు ఇక్కడ టైం తీసుకునేది. ఓకే నౌ అంటే ఏంటిది? ఆ పర్టికులర్ పొజిషన్ లో టైం ఎంత తీసుకునేది. చూడండి సిస్టమ్ డాట్ డేట్ టైం మనం ఇప్పుడు దాకా చెప్తుంది. సిస్టమ్ డాట్ డేట్ టైం మెథడ్ అదే డేటా టైప్ పేరు నవ్వు తీసుకుంది కదా. నవ్వు తీసుకున్న తర్వాత మొత్తం ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత మనం మళ్ళా లాగ్ మెసేజ్ లో ఎన్ని సెకండ్స్ తీసుకుంది మొత్తం ప్రాసెస్ అని చెక్ చేసుకోవాలి. అదే ఎన్ని మినిట్స్ తీసుకుంది వాళ్ళకి తెలియాలి. ఇప్పుడు ఏం చేస్తాం అంటే అప్పటికి ఎగ్జిక్యూట్ టైం పట్టింది కదా. నవ్వు అనేది ఎక్కువగా ఉండిద్దా? ఓకే హైయర్ దాన్ తీసుకోం రైట్. లాస్ట్ ఇది ఎక్కువ ఉండిద్దా? ప్రాసెస్ డేట్ అనే ఇక్కడ తీసుకున్నాం. తర్వాత ఇది ఎగ్జిక్యూట్ అయింది. దాని తర్వాత వైల్ లూప్ ఎగ్జిక్యూట్ అయింది. ఓకే ఇవన్నీ ఎగ్జిక్యూట్ అవుతూ వస్తున్నాయి అనమాట. టైం పడుతుంది కదా, సెకండ్స్ మారుతూ ఉన్నాయి. ఓకే ఇక్కడికి వచ్చేలాకి నౌ అనేది పెద్దదిగా ఉంటుందా? ప్రాసెస్ ఎస్టీ డేట్ అనేది పెద్దదిగా ఉంటుందా? అదే విచ్ ఇస్ బిగ్గర్. ప్రాసెస్ డేట్ అనేది పెద్దగా ఉంటుంది. ప్రాసెస్ డేట్ ఓల్డ్ కదా, ఫాస్ట్ కదా, అది చిన్నది కదా. యా ప్రాసెస్ డేట్ పాతదనమాట, జస్ట్ ఫ్యూ సెకండ్స్ తర్వాత క్రితంది. ఓకే అప్పుడు నవ్వే పెద్దదిగా ఉంటుంది. ఏదైతే పెద్దదిగా ఉంటుందో దాన్ని డాట్ సబ్స్ట్రాక్ట్ మైనస్ చేయడం. సబ్స్ట్రాక్ట్ ఓకే సబ్స్ట్రాక్ట్ ప్రాసెస్ డేట్. ఇలా ఉంటే అవి రెండు మైనస్ సబ్స్ట్రాక్ట్ అయ్యి అది దీంట్లో మైనస్ సబ్స్ట్రాక్ట్ అయ్యి దాని తర్వాత మనకి కావాల్సిన ఏంటి? టోటల్ డేస్ కావాలా, టోటల్ హవర్స్ కావాలా, టోటల్ మినిట్స్ కావాలా, సెకండ్స్ కావాలా? నేను టోటల్ సెకండ్స్ ఎన్ని సెకండ్స్ పట్టిందో మనం చూసుకుందాం. ఓకే టోటల్ ఎన్ని సెకండ్స్ పట్టింది? దీని అందరికి మళ్ళీ మనకి ఒక స్ట్రింగ్ లాగా కావాలంటే ఏంటి వస్తుంది? ఇది కూడా మళ్ళీ ఏం చేయాలి ఇక్కడ మీరు చెప్పాలి. ఇది ఎర్రర్ వస్తుంది. ఎందుకు ఎర్రర్ వస్తుంది? ఎర్రర్ ఏంటి? స్ట్రింగ్ డబుల్ అండ్. సో ఈ సెకండ్స్ కూడా నెంబర్ కదా, దాన్ని కన్వర్ట్ చేయాలి స్ట్రింగ్ గా. అప్పుడే మనం కన్కాటినేషన్. ఎప్పుడే కన్కాటినేషన్ చేస్తున్నారంటే రెండు వైపులా స్ట్రింగ్ ఉండాలి. ఓకే ఇప్పుడు రన్ చేసాం. మనం రన్ చేసిన తర్వాత ఎంత టైం తీసుకుంటుంది అనేది మనం క్యాలిక్యులేట్. ఇది కూడా రియల్ టైమ్ లో మనం ఒకసారి చేయాల్సి వచ్చింది. ఏంది వాళ్ళు చెప్తారు మొత్తం. ఇదిగో ఈ రికార్డ్స్ 100 రికార్డ్స్ ఉన్నాయనుకోండి, 100 రికార్డ్స్ ఉన్నాయి. ఎవ్రీడే 100 రికార్డ్స్ వస్తాయి. ఒక్కొక్క రికార్డ్ ఎంత టైం తీసుకుంటుంది చెక్ చేయండి. ఎన్ని మినిట్స్ ఎన్ని సెకండ్స్ తీసుకుంటుంది కావాలి మనకి. చూస్తే చూడండి టోటల్ టేకెన్ 12 సెకండ్స్ 12 డాట్ టిక్స్ అయ్యి టిక్స్ అనమాట. ఓకే 12 సెకండ్స్ తీసుకుంది. అర్థమవుతుందా మీకు? యా సుధీర్. సో అలాగా మనకి ఒక్కొక్కసారి రియల్ టైమ్ లో చేయాల్సి వచ్చింది. ఇంకొకటి
ఏదన్నా సంథింగ్ లైక్ ఒక లాగ్ రాయాల్సి వచ్చింది. లాగ్ రాయమంటారు. సో ప్రతిరోజు ఇదిగో ఈ ఫోల్డర్లో, సో ఈ నెల ఫోల్డర్ జూలై కదా, ఈ నెల ఫోల్డర్లో లాగ్ రాయాలి. ఇది ఫోల్డర్స్ ఉన్నాయి, బట్ ఈ మంత్ ఫోల్డర్లోనే లాగ్ రాయాలి. అప్పుడు ఏం చేస్తాం మనం, అపెండ్ లైన్. అపెండ్ లైన్ అంటే ఫైల్ నేమ్ ఏం చేయాలి, ఈ మంత్ లో ఈ రోజుకి లాగ్ రాయాలి. ఈ రోజు పేరుతో లాగ్ ఉండాలి. ప్రతిరోజు ఒక లాగ్ ఉండాలనుకుంటే ఇప్పుడు ఈ ఫోల్డర్ లో మనకి ఏంది, ఇయర్ దొరికింది కదా. ఇక్కడ అపెండ్ లైన్ అంటే టెక్స్ట్ ఫైలే మెయిన్. టెక్స్ట్ ఫైలే ఇయర్ క్రియేట్ చేశారు మీరు. ఇయర్ తో క్రియేట్ చేస్తారు. తర్వాత మంత్ కావాలి కదా, ప్లస్ నౌ డాట్ మంత్ కాదు మనకి పూర్తి కావాలి కదా, టు స్ట్రింగ్ ఎంఎం. ఓకే, మంత్ వచ్చింది. తర్వాత మంత్ లోపల మనకేం కావాలి, డేట్ తో లాగ్ ఫైల్ క్రియేట్ చేయాలి. సో డేట్ తో లాగ్ ఫైల్ అంటే ఏంటి, ప్లస్ మళ్ళా సపోజ్ ఇది రావాలి మనకి. సో 2021-07 ఆర్ 07, just make this 0720.log. ఇది ఫైల్ నేమ్. ఇట్లా ఉండాలి. రేపు రన్ చేస్తే 21 అట్లా రావాలి ఫైల్ నేమ్. ఇప్పుడు ఏం చేస్తాం, ఇక్కడ మనకు కావాల్సింది మళ్ళా నౌ డాట్ టు స్ట్రింగ్ బ్రాకెట్ ఓపెన్ డబుల్ కోట్స్ లో YYYY MMDD ఫార్మాట్ వరకు వచ్చింది, ప్లస్ డాట్ లాగ్ అనేది రాదు, మనం రాయాలి డాట్ లాగ్ అనేది. డాట్ లాగో డాట్ టెక్స్ట్ ఏ ఫైల్ కావాలంటే ఆ ఫైల్ వాళ్ళకి CSVలో. దీంట్లో ఏం రాయాలి, టెక్స్ట్ ఏం రాయాలి అనేది ఇన్పుట్ అనమాట. టెక్స్ట్ ఆ ఫైల్ ఏం రాయాలి, అపెండింగ్ చేయాలనేది మనం ఇక్కడ నౌ డాట్ టు స్ట్రింగ్ ప్లస్ కోలన్ మనకి dd/mm/YYYY-HH seconds seconds. ఓకే, సెకండ్స్ TT AM PM వచ్చి దాని తర్వాత హైఫన్ వచ్చి దాని తర్వాత లాగ్ రాయాలనుకోండి. తర్వాత ఓకే, ప్రాసెస్ స్టార్టెడ్ అంటే లాగ్ అంటే ఏంటి, వాళ్ళు చెప్తారు. సో ఇట్లా మనం లాగ్ రాసుకోవడం, ఇది ఇక్కడ దాకా ఏమొచ్చింది అనేది వాళ్ళు చెప్పడానికి, అంటే బయట చూసుకోవచ్చు మనం ఫైల్లో నుంచి. రన్ చేసినప్పుడల్లా ఆ లాగ్స్ వ్యానిష్ అవుతాయి కదా. ఇప్పుడు ప్రాసెస్ 20% కంప్లీటెడ్ ఇట్లా రాసాం అంటే ఇక్కడ ప్రాసెస్ 20% కంప్లీటెడ్ కాదు, ఆ ఫైల్స్ వేరియబుల్స్ అవన్నీ ఇస్తూ ఉంటాం. అంటే ఇక ఈ పొజిషన్ లో ఇక్కడ దాకా వచ్చింది అని తెలుసుకోవడానికి. ప్రాసెస్ 60% కంప్లీటెడ్. ఓకే, సో ఇప్పుడు రన్ చేస్తే జూలై ఫోల్డర్ లో టెక్స్ట్ ఫైల్ లేదు. యాక్చువల్గా ప్రతిరోజు ఎక్కడైతే మంత్ ఉందో అక్కడ క్రియేట్ అవ్వాలనుకోండి. అప్పుడు మనం రన్ చేసినప్పుడు ఆ రోజు ఫైల్ తో క్రియేట్ అవుతుంది. రేపు రన్ చేస్తే కొత్త ఫైల్ వచ్చింది. ఓకే, అదే రోజు మళ్ళా రన్ చేస్తే కొత్త ఫైల్ వచ్చిద్దా? కొత్త ఫైల్ రాకుండా దాంట్లోనే అపెండ్ అవుతుంది. ఇదిగో ఈ రోజు ఫైల్ తో వచ్చిందా, ఈ రోజు మనం చెప్పింది ఫైల్ తో. దీని లోపల ఓపెన్ చేస్తే ఇది ఎప్పుడు ఏ టైంలో ఏ సెకండ్ తో ఎగ్జిక్యూట్ అయింది మొత్తం తెలుస్తుంది మనకి, సెకండ్స్ తో సహా. ఓకే, ఈ టైంలో ఈ లాగ్ రాసింది, ఈ టైంలో ఈ లాగ్ రాసింది. ఓకే, సో దీనికి డిఫరెన్స్ ఎంత ఉంది, ఎందుకు ఎంత టైం తీసుకుంది ఈ మధ్యలో, ఇవి చూసుకోవచ్చు, డీబగ్ చేసుకోవచ్చు. లాస్ట్ లో మనం లాగ్ స్టార్ట్ వల్ల ఈ లాగ్ కొంతమంది అడుగుతారు, లాగ్ ఫైల్స్ మీరు ఫైల్స్ లోనే రాయండి అని. ఓకే, కొంతమంది ఏంటంటే నార్మల్ లాగ్ మెసేజ్ ఉంది కదా, అది పెడితే సరిపోతుంది, మనం ఆర్కెస్ట్రేట్ లో చూసుకోవచ్చు అంటారు.
సో ఇది ఏంటంటే లాగ్ ఫైల్స్ మనకు తెలిసింది. ఓకే, ఆ రోజు జరిగిన మొత్తం యాక్టివిటీస్ ఎంత, ఎవరెవరు రన్ చేశారు, అంటే ఎప్పుడు రన్ చేశారు, ప్రతి ఏ టైంలో రన్ చేశారు, ఏ టైంలో ఏ లాగ్ వచ్చింది, ఇవన్నీ మనం రాసే లాగ్స్ ఇవి. లెటెస్ట్ ట్రై టు రన్ అగైన్. ఇప్పుడు రన్ చేస్తే కొత్త ఫైల్ క్రియేట్ అవుదా? క్రియేట్ అవ్వదు. క్రియేట్ అవ్వదు, ఎందుకంటే ఈ రోజే కాబట్టి. అదే రేపు రన్ చేస్తే కొత్త ఫైల్ క్రియేట్ అవుతుంది. ఓకే, ఇప్పుడు రన్ చేస్తే ఏంటంటే ఆల్రెడీ ఉన్న ఫైల్ లోనే అపెండ్ అయితే, అపెండ్ అంటే ఏంటంటే లాస్ట్ లైన్కి వెళ్ళి యాడ్ చేయడం, కన్కాటినేషన్, కంబైన్ చేయడం కిందకి వెళ్ళి. ఇప్పుడు మనకి ఆల్రెడీ 4 రికార్డ్స్ మాత్రమే, 4 రోస్ మాత్రమే చూసాము ఆ టెక్స్ట్ ఫైల్లో. ఇప్పుడు నెక్స్ట్ రన్, సెకండ్ రన్ జరిగింది. ఓకే, ఆఫ్టర్ 1 అవర్ జరిగింది అనుకోండి. ఓపెన్ చేస్తే నెక్స్ట్ ఇదిగో చూడండి, 7/19 కి ఇది స్టార్ట్ అయింది మళ్ళా. ఓకే, 19/16 కి సెకండ్స్ కి ఇలా ఈ లాగ్ చూసుకోవచ్చు. ఈ లాగ్స్ అనేది, ఈ డేట్ టైం అనేది ఎక్కడ చూసారు కదా, ఫోల్డర్స్ క్రియేట్ చేసుకున్నాము, లాగ్ రాసుకున్నాము, ఫైల్ నేమ్ లో ఒక్కొక్కసారి ఫైల్ నేమ్ లోనే మనం టైం పెట్టాల్సి వచ్చింది. అందుకని డేట్ టైం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, ఎందుకంటే సో చాలా చోట్ల ఇది బాగా ప్రాక్టీస్ చేయండి. సో డేట్ టైం ని ఎట్లాగా మనం లాగ్స్ క్రియేట్ చేయొచ్చు, ఎక్సెల్ ఫైల్స్ క్రియేట్ చేయొచ్చు. ఎక్సెల్ ఫైల్ క్రియేట్ చేసేటప్పుడు ఆ ఎక్సెల్ ఫైల్ పేరు లాస్ట్ లో ఈ రోజు ఈ హవర్ లో ఉండాలి అంటే అట్లా రాసుకోవచ్చు. ఓకేనా, ఏం డౌట్స్ ఉన్నాయా డేట్ టైంలో? ఒకటి రీసెంట్ గా నేను చూసింది ఒకటి ఏంటంటే, ఒక రిక్వైర్మెంట్ ఏమడిగారంటే, సపోజ్ ఒక డేట్ ఇచ్చామనుకోండి, ఒక డేట్ ఇచ్చాం. సో డేట్ వెబ్సైట్ లో ఉంది. ఓకే, డ్యూ డేట్ ఇచ్చామనుకోండి. డ్యూ డేట్ అనేది వినిపిస్తుందా? ఇంటర్నెట్ కనెక్ట్ అయిందా? నో సుధీర్. వినిపిస్తుందా? వినిపించట్లేదా? ఎస్ సుధీర్, వినిపిస్తుంది. ఇప్పుడు ఒక డేట్ ఇస్తారు అనుకోండి, ఏదో ఒక డేట్ ఇద్దాం మనం. ఏం డేట్ ఇద్దాం? ఓకే, ఏం డేట్ ఇద్దాము? 09 మంత్ ఫస్ట్ ఇస్తున్నాం. మంత్ ఓకే, అయితే 18-2021 ఇచ్చాం. ఓకే, స్ట్రింగ్ లో ఇచ్చాం. ఇది డ్యూ డేట్ అనుకోండి. సో డ్యూ స్టార్ట్, డ్యూ ఎండ్. అంటే వాళ్ళ రిక్వైర్మెంట్ ఏంటంటే, నాకు తగిలింది ఒక డేట్ ఉంటది. డేట్ ఏ మంత్ లో అయినా ఉండొచ్చు, ఏ మంత్ లో ఏ డేట్ అయినా ఉండొచ్చు, మిడిల్ లో ఉండొచ్చు. కానీ వాళ్ళకి కావాల్సింది ఏంటంటే డ్యూ డేట్ సరే, బట్ డ్యూ స్టార్ట్ అంటే ఆ మంత్ స్టార్టింగ్ రోజు కావాలి, డ్యూ ఎండ్ అంటే ఆ మంత్ ఎండింగ్ డేట్ కావాలి. ఎండింగ్ డేట్ మనం చేయలేం కదా, మనం +30 వేసుకోవడానికి కుదరదు కదా. ఒక నెల 30 ఉంటుంది, 31 ఉంటుంది, 28 ఉంటుంది, ఇట్లా ఉంటుంది కదా. సో ఏంటంటే ఇక్కడ సింపుల్ మెథడ్, లాగ్ మెసేజ్ పెట్టేద్దాం. లాగ్ మెసేజ్ లో ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. ఇన్ఫర్మేషన్ ఇదైనా ఇవ్వచ్చు, ఇవన్నీ ఇవ్వచ్చు. సో ఇవన్నీ ఏంటంటే ఇక్కడ మనకి డిస్ప్లే అవుతున్నాయి చూసారా. ఎర్రర్స్, మీరు ఎర్రర్స్ ఇస్తే ఎర్రర్స్ లో డిస్ప్లే అవుతాయి, వార్నింగ్స్ ఇస్తే వార్నింగ్స్ లో డిస్ప్లే అవుతాయి, ఇన్ఫర్మేషన్ ఇస్తే ఇన్ఫర్మేషన్ లో డిస్ప్లే అవుతుంది. లెట్స్ గివ్ దమ్ వార్నింగ్స్ ఇద్దాం. ఓకే, జస్ట్ మన రిక్వైర్మెంట్ కాబట్టి మనమే డిసైడ్ చేయాలి, ఇది వార్నింగ్, ఇది ఎర్రర్ అని. ఓకే, డ్యూ డేట్ డిస్ప్లే చేస్తున్నాను. డ్యూ డేట్ ఉంది కదా. సో డ్యూ డేట్ యొక్క స్టార్టింగ్ డే, ఆ మంత్ స్టార్టింగ్ డేట్ లో డిస్ప్లే చేస్తాం. మనకు తెలుసు ప్రతి మంత్ స్టార్టింగ్ డేట్ ఏంటిది. ప్రతి మంత్ స్టార్టింగ్ డేట్ ఏంటిది? 01. యా, 01. సో మనం ఏం చేద్దామంటే దీన్ని డైరెక్ట్ గా డాట్ పెట్టేసి యాడ్ డేస్ ఇవన్నీ రావు మనకి. ఇప్పుడు ఏం చేయాలి, మనం ఇక్కడ ఆ డేట్ ది ఫార్మేట్ కన్వర్ట్ చేయాలి. సి డేట్ బ్రాకెట్ ఓపెన్ డాట్ మంత్, ఓకే, డాట్ టు స్ట్రింగ్ ప్లస్ స్లాష్, ఓకే, /01 ఇస్తున్నాను. ఇక్కడ 01 ఇస్తున్నాను హార్డ్ కోడ్. ఎందుకు హార్డ్ కోడ్ చేసాము? హార్డ్ కోడ్
ప్రాబ్లం లేదు, ప్రతి మంత్ స్టార్టింగ్ డే 01 కదా, ఇంక ప్రాబ్లం ఏముంది? సి డేట్ ఆఫ్ డ్యూ డేట్ బ్రాకెట్ ఓపెన్ నాట్ ఇయర్. ఇప్పుడు ఏమొచ్చింది? మంత్ అంటే 0 ఆ నెల ఏమైంది? 07 సంథింగ్ లైక్ 09 ఆ మంత్ 0 ఇది వచ్చింది స్టార్టింగ్ డేట్. ఓకే, ఇది స్టార్టింగ్ డేట్. ఇది మీరు అసైన్ ద వాల్యూ గా దట్ పర్టికులర్ వేరియబుల్ అసైన్ పెట్టేసి డ్యూ స్టార్ట్ పెట్టేసి డ్యూ స్టార్ట్ దీంట్లో తీసుకొని ఇక్కడ ఇచ్చేసాం. ఓకే, ఇక్కడ డ్యూ స్టార్ట్ అనేది మనం జస్ట్ చూపించుకోవడానికి డ్యూ స్టార్ట్ అనేది మన అవుట్పుట్ లో డిస్ప్లే అవుతుంది. డ్యూ ఎండ్ ఇది ఎట్లా తెలుసుకుంటాం? డ్యూ ఎండ్ అనేది దేనికి ఒక మెథడ్ ఉంది. ఈ మెథడ్స్ ఈ ప్రోగ్రామింగ్ చిన్న స్మాల్ ఉంటాయి అనమాట మెథడ్స్. అవి నేర్చుకుంటే సరిపోతుంది. ఇంకా ఇవి చూసి కొంతమంది ఏమనుకుంటారంటే ఇవి చూసి ఇంకా ఏవో ఉన్నాయి, దీని వెనకాల ప్రోగ్రామింగ్ రాయాలి, మనం ప్రోగ్రామింగ్ నేర్చుకోవాలనుకుంటాం. ఏం అవసరం లేదు. ఇప్పుడు నేను చెప్పేది సఫిషియంట్. ఎందుకంటే దానికి ఇంకా మీరు యూట్యూబ్ లో గూగుల్లో సెర్చ్ చేసుకుంటే ఇంకా కొంచెం నేర్చుకుంటే బెటరే కానీ, బట్ దీన్ని బట్టి మీరు చాలా మంది కొంతమంది నేను చూసింది ఏంటంటే డాట్ టు స్ట్రింగ్ డాట్ సి డేట్ ఇట్లాంటివన్నీ ఉన్నాయి కదా, అవన్నీ చాలా ఉంటాయేమో, దీంట్లో ప్రోగ్రామింగ్ ఇన్వాల్వ్ అయిందేమో అనుకుంటా. నేను చెప్పి అవి నేర్చుకుని, ఎందుకంటే స్ట్రింగ్ మెథడ్స్ మహా అయితే ఒక 10 ఉంటాయేమో అంతే. ఓకే, ఆ 10 మెథడ్స్ మనం పర్ఫెక్ట్ నేర్చుకుంటే చాలు, మనం దాన్ని మనం యూజ్ చేసుకోవచ్చు ఎక్కడ కావాలంటే అక్కడ. డేట్స్ కూడా మనం చూసాం కదా, యాడ్ డేస్ యాడ్ మంత్స్, ఇవి అలా మనం నేర్చుకుంటే సరిపోతుంది. ఓకే, ఇప్పుడు చూద్దాం. సో ఇప్పుడు మనకి డేట్ టైం, ఇది కూడా ఒక మెథడ్. డేట్ టైం డాట్ డేస్ ఇన్ మంత్ అంటే ఆ నెలలో ఎన్ని రోజులు ఉన్నాయో వచ్చింది. అప్పుడు మనకి ఏమొచ్చినట్టు? డే వచ్చినట్టు. ఓకే, డేస్ ఇన్ మంత్ బ్రాకెట్ ఓపెన్, ఇక్కడ ఇవ్వాలి ఇయర్. ఓకే, సి డేట్ దాన్ని కన్వర్ట్ చేయాలి కదా డ్యూ డేట్ డాట్ ఇయర్. చూస్తే నేను తీసేసి చూపిస్తాను, మళ్ళీ తీసేద్దాం. ఓకే, బ్రాకెట్ ఓపెన్ చేస్తే ఇది మెథడ్. చూడండి, ఈ మెథడ్ లో మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే బోల్డ్ కలర్ లో ఉంది ఏంటంటే ప్రస్తుతం మనం ఇవ్వాల్సిన పారామీటర్. బోల్డ్ కలర్ లో ఏముంది? బోల్డ్ లో ఫాంట్ లో ఇయర్ యాజ్ ఇంటీజర్, అంటే ఇంటీజర్ ఇవ్వాలి మనం. అక్కడ ఇయర్ ని ఇవ్వాలి. నెక్స్ట్ కామా, నెక్స్ట్ ఏముంది? మంత్ ని ఇవ్వాలి. ఈ బ్రాకెట్స్ లో ఇయర్ కామా మంత్ ఇస్తే సరిపోతుంది. ఇయర్ కామా మంత్ అంటే 2021 కామా మంత్ ఏంటి 09 ఇట్లా ఇస్తే సరిపోతుంది. దానికి వస్తుంది సంథింగ్ 07 ఏదో ఒకటి. ఇప్పుడు మనం డ్యూ డేట్ ని మాత్రమే చేస్తున్నాం కదా, సి డేట్ ఆఫ్ డ్యూ డేట్. ఎందుకంటే ఈ డ్యూ డేట్ అనేది ఏంటిది? స్ట్రింగ్ ఇనిషియల్ గా. మనం ఏదైనా మెథడ్స్ వాడాలంటే డాట్ ఇయర్ ఇట్లా వాడలేం స్ట్రింగ్ కి, అందుకని కన్వర్ట్ చేసాం. డాట్ ఇయర్ ఇంటీజర్ కదా, ఫస్ట్ పారామీటర్ సాటిస్ఫై అయిపోయింది దీనికి మెథడ్ కి. ఓకే, నెక్స్ట్ పారామీటర్ ఏంది? చూసారా, కామా పెట్టగానే బోల్డ్ కలర్ లో ఏముంది? ఇప్పుడు ఇవ్వాల్సిన పారామీటర్ ఏంటి? అది మంత్ ఇవ్వాలి. ఇది కూడా సి డేట్ ఆఫ్ డ్యూ డేట్ ఓపెన్ డాట్ మంత్, ఇది కూడా ఇంటీజరే. సో సాటిస్ఫై అయిపోయింది. ఇదంతా ఈ మొత్తానికి ఏమొచ్చింది రిజల్ట్? ఒక నంబర్ వచ్చింది, చిన్న నంబర్ వచ్చింది. ఏంటిది అది నంబరు? 31 డేస్, 31, 30, 28, 29 ఇది వస్తుంది అంతే. ఓకే, సో కానీ మనకి డేట్ కావాలి కదా, ఇదంతా నంబర్ వచ్చింది, సింగిల్ నెంబర్. వాట్ ఈస్ ద లాస్ట్ డే ఆఫ్ ద మంత్ అని వచ్చింది. ఇప్పుడు ఇందాకలాగానే మనకి 01 ఎట్లా పెట్టామో అట్లనే సేమ్. ఓకే, 01 అన్నట్లు పెట్టాము అట్లాగా. ఫస్ట్ ఏం చేసాం మనం? ప్లస్ పెట్టి సి డేట్ ఆఫ్ డ్యూ డేట్ ఆఫ్ కమా డాట్ మంత్ వచ్చింది. ఓకే, మంత్ కదా, మంత్ ప్లస్ స్లాష్ ఏ స్లాష్ ఇస్తాము? స్లాష్ ఇస్తాము. ప్లస్ ఇది డే వచ్చింది కదా, ఇది మొత్తం ఇంటీజర్. మళ్ళా దాని చూసింగ్ ఎంత ఇంటీజర్, చివరికి ఏమొచ్చింది? ఇదంతా ఇంత ఎక్స్ప్రెషన్ చేసినా కానీ ఏమొచ్చింది? బయటికి నంబరే వచ్చింది. ఆ నంబర్ మళ్ళీ కన్కాటినేషన్ చేసుకోవడానికి స్ట్రింగ్ మార్చుకున్నాం. ఇది కూడా మంత్ మనం టూ స్ట్రింగ్ పెట్టాలి. మళ్ళీ ప్లస్ స్లాష్ సి డేట్ ఆఫ్ డ్యూ డేట్ డాట్ ఇయర్ డాట్ టూ స్ట్రింగ్. అర్థమైందా? ఈ మొత్తం చూడడానికి చిన్న చిన్న వస్తే మీరు పెద్ద ఎక్స్ప్రెషన్ రాసేస్తా ఉంటారు. ఓకే, చిన్న నేర్చుకుంటే, చిన్న పర్ఫెక్ట్ నేర్చుకుంటే. ఓకే, అప్పుడు మొత్తం చూడంగానే అది నేర్చుకోకుండా మొత్తం చూస్తే దీంట్లో ఏదో లాజిక్ ఉంది కావాలనుకుంటాం మనం. ఏం లేదు.
ఓకే, ఇది అర్థమైందా? దీంట్లో ఏమైనా డౌట్స్ ఉంటే ఇప్పుడు చెప్తాను మీకు. ఏదైనా డౌట్స్ ఉంటే అడగండి. అర్థమైందా మీకు? ఎస్ సుధీర్. నా ఇప్పుడు డ్యూ డేట్ వచ్చేసింది. సో ఇప్పుడు డ్యూ ఎండ్ డేట్ వచ్చింది. డ్యూ ఎండ్ డేట్ ఇది రీసెంట్ గా నేను గమనించింది. ఇది రీసెంట్ గా ఒక ప్రాజెక్ట్ చేస్తుంటే ఇది అడిగారు అనమాట. ఇప్పుడు మనం రన్ చేద్దాం. రన్ చేస్తే మనకి డ్యూ డేట్, ఇప్పుడు డ్యూ డేట్ మార్చి చూద్దాం. మనం మార్చి చూస్తే మనకు తెలుసు కదా, వార్నింగ్స్ వచ్చాయన్ని ఏంటి మనం ఇప్పుడు దాకా రాసినాయి అనమాట. మనం ఇచ్చింది ఏంటిది? సెప్టెంబర్ 18th 2020. ఓకే, సెప్టెంబర్ 18th ఎంత ఉంది? ఓకే, 30. ఓకే, అదే ఫిబ్రవరి చూద్దాం. ఫిబ్రవరి చూద్దాం. ఇది రన్ డీబగ్ చేసాం కాబట్టి అట్లా వస్తుంది. ఇప్పుడు వచ్చింది కదా, ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా డేట్స్. ఓకే, నౌ we will give something like so some old day 04 మంత్ ఏదో ఒకటి ఇచ్చేసి 02 ఇద్దాం, ఫిబ్రవరి. ఓకే, ఇప్పుడు మనం చేసినంత ఈ లాగ్ లో వేస్తా ఉండిద్ది మనం చేసినంత. ఓకే, ఓకే. సో అవుట్పుట్ ప్యాన్ లో వెళ్తే చూసారా 4/08/24 29 వచ్చింది. ఆ మంత్ ఇయర్ లో 29 days. ఓకేనా, ఇక్కడ 5 ఇద్దాం. అర్థమైందా? సో డే ఆఫ్ దట్ పర్టికులర్ అదే ఎండ్ డేట్ కావాలంటే ఇంత మనం ఏంది క్యాలిక్యులేట్ చేసుకోవాల్సిన అవసరం లేదంటే ఆ మంత్లు ఉన్నాయా అంటే ఫర్ ఇచ్. సో ఎప్పుడైతే తెలియదో ఇట్లాంటి మంత్స్ ఉన్నాయి, అదే మెథడ్స్ ఉన్నాయని, అప్పుడు ఏం చేస్తారు, ఒక ఆర్ఏలో పెట్టుకొని, సో ఆర్ఏలో మంత్స్ పెట్టుకొని హార్డ్ కోడ్ చేసుకొని చేసుకుంటూ ఉంటారు. చూస్తే ఇక్కడ ఏమొచ్చింది? 28 వచ్చింది. అది లీప్ ఇయర్ అయి ఉండిద్ది. 2000 లీప్ ఇయర్ కదా, అందుకని 29 వచ్చింది, 28 వచ్చింది. ఓకేనా? సో ఇప్పుడు ఇక్కడ దాకా ఏమైనా డౌట్స్ ఉన్నాయా మీకు? ఇక్కడ దాకా అంతా క్లియరే కదా? క్లియరేనా? అర్థమైందా మీకు నీట్గా? యా సుధీర్. ఓకే, సో ఓకే, ఓకే. సో దీంట్లో డీబగ్ అనేది తెలుసుకుందాం. సో డీబగ్ అంటే ఏంటంటే, ఇప్పుడు స్లో స్టెప్ ఉంది అనుకోండి, స్లోగా మొత్తం ఫస్ట్ ఇక్కడ నుంచి చూసుకోండి. ఇక్కడ ఒకసారి కొడితే ఏమంటే అదే 1/4 వచ్చింది. ఓకే, స్లో స్టెప్ లో 1/1 స్పీడ్ తో ఇంకా స్లో అవుతుంది, డబుల్ స్లో అవుతుంది, ట్రిపుల్ స్లో, 4 స్లో అంటే చాలా స్లోగా రన్ అవుతుంది. ఇది ఎగ్జిక్యూట్ ట్రయల్ అంటే జస్ట్ మనకి ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు గ్రీన్ కలర్ డీబగ్ కొట్టాలి, రన్ కొట్టకూడదు. డీబగ్ కొడితే మనకి గ్రీన్ కలర్ టిక్ మార్క్ అవన్నీ వస్తున్నాయి. ఓకే, ఓకేనా? మనకి ఎగ్జిక్యూషన్ ఎక్కడుంది ఏంటి మొత్తం తెలుస్తూ ఉంటుంది, ఏది ఎగ్జిక్యూట్ అయింది, ఏది ఎగ్జిక్యూట్ అవ్వబోతుంది. సో మనకి ఆరెంజ్ కలర్ లో ఉన్నది ఏంటిది? టిక్ మార్క్, అది కరెంట్ రన్నింగ్ అవుతుంది అనమాట. గ్రీన్ అయితే ఎగ్జిక్యూట్ అయింది అనేది, లూప్ లో ఉంది కాబట్టి లూప్ లో తిరుగుతూ ఉంది 12 times. సుధీర్, ఈ కింద అవుట్పుట్ ఉంది కదా, ఇక్కడ ఏ టైంలో ఏమేమి చూడొచ్చు ఒక్కసారి కంప్లీట్ ఇన్ఫర్మేషన్, అవుట్పుట్ ఇన్ఫర్మేషన్ ఇస్తారా? ఈ కింద కాల్ స్టార్ట్ దగ్గర అవుట్పుట్ లో చూడండి, మనకి లాగ్ పెడితే లాగ్స్ లో కొన్ని వచ్చేసరికి అన్ని ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టి ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోయింది. 17 ఇన్ఫర్మేషన్ వచ్చినాయి. ఇన్ఫర్మేషన్ ఇవన్నీ స్విచెస్ ఆఫ్ చేసుకోవచ్చు. ఓకే, ఇట్లా ఆఫ్ చేసుకొని మనం చూసుకోవచ్చు ఎన్ని ఇన్ఫర్మేషన్ ఉన్నాయి.
మళ్ళీ స్విచ్ ఆన్ చేసుకొని ఎన్ని వార్నింగ్స్ ఉన్నాయి. ఓకే, ఇవన్నీ స్విచెస్ అనమాట. సో వన్ టైం అయితే స్విచ్ ఆన్ అయ్యింది. ఓకే, నెక్స్ట్ ఇవి కొన్ని ఎర్రర్స్ పెడదాం సార్. ఎర్రర్స్ ఇన్ఫో ట్రేస్ ఎర్రర్ లెట్స్ రన్ అంటే జస్ట్ రన్ చేద్దాం. ఓకే, సో అట్లయితే డీబగ్ రేపు చూద్దాం. డీబగ్ ఇదే ప్రాజెక్ట్ లో చూసుకుంటే బెస్ట్. ఇదే ప్రాజెక్ట్ లో కొంచెం ఏదైనా ఒక సింపుల్ యూఐ ఆటోమేషన్ చేసుకొని చూసుకుంటే మీకు డీబగ్గింగ్ అర్థమైంది. డీబగ్ రేపు చూద్దాం. సో ఈ రోజు డేట్ వరకు క్లియర్ గా తెలుసుకోండి. సో ఫేటల్ అన్నా కానీ ఎర్రర్ అనమాట. ఓకే, చూడండి, 13 ఇన్ఫర్మేషన్ వచ్చింది, వార్నింగ్స్ వచ్చింది, ఎర్రర్ వచ్చింది, ట్రేస్ కూడా వచ్చింది. ట్రేస్ మనం ఇచ్చాం కదా, తీసేస్తే మనం ఏదైతే ట్రేస్ ఇచ్చామో ఆ ట్రేస్ దగ్గర ట్రేస్ వచ్చింది. సో ట్రేస్ ఓకే, ఆల్రెడీ 1 ట్రేస్ ఇచ్చాము. ఓకే, ఇది 1 ట్రేసా? 1 ట్రేస్ ఇచ్చాము ఇక్కడ. ఓకే, అదే వచ్చింది. ఇది ఏంటంటే నార్మల్ గానే స్టార్ట్ అయింది, ఎగ్జిక్యూట్ అయింది అనే ట్రేస్ వచ్చింది బై డిఫాల్ట్. ఇది ఇన్ఫర్మేషన్స్, ఇది వార్నింగ్స్ అండ్ ఇది ఎర్రర్స్. ఎర్రర్స్ మాత్రమే చూసుకోవాలంటే మనకి ఇక్కడ తెలుస్తుంది నంబర్, ఎన్ని నంబర్స్, ఎన్ని ఎర్రర్స్ వచ్చినాయి అని చెప్పేసి. ఎర్రర్స్ మాత్రమే మనం, సో చాలా లిస్ట్ వచ్చింది కదా, సో లిస్ట్ వచ్చినప్పుడు ఎర్రర్స్ మాత్రమే తెలుసుకోవాలంటే ఎర్రర్స్ స్విచ్ ఆన్ చేయటం అనమాట. స్విచ్ ఆన్ చేసి మనం తీసుకోవచ్చు. అండ్ ఆల్సో ఓకే, ఎక్స్ప్లోర్ లాగ్స్ అంటే లాగ్స్ అంటే లాగ్స్ లో ఇది ఎక్స్పోర్ట్ లాగ్స్ అంటే ఈ లాగ్స్ అన్ని ఎక్స్పోర్ట్ చేసుకోవాలి, మనకి కనిపిస్తున్నాయి అని ఏదన్నా ఎక్స్పోర్ట్ చేసుకుంటే మన అవుట్పుట్ డాట్ exe అంటే మొత్తం ఇలా లాగ్స్ జనరల్ గా ఇలా ఉంటాయి. మనం ఇప్పుడు రాసాం కదా, ఇందాక అపెండ్ రేంజ్ రాసాం కదా, ఇప్పుడు మనకు కనిపించేదంతా లాగ్ లెవెల్ ఏంటి. ఓకే, సో లాగ్ మెసేజ్ వాడకుండా కొంతమంది ఇలా వాడతారు. ఓకే, ఇలా కూడా వాడతారు. ఇది ఇలా మనం టెక్స్ట్ ఫైల్లో ఇందాక అపెండ్ రేంజ్ చేసాం కదా, డేట్ పెట్టి టైం పెట్టి అండ్ ఇంకా ఇది పెట్టలేదు మనం. ఇది ఏ టైప్ ఆఫ్ లాగ్ అనేది డైరెక్ట్ గా ఇక్కడ మెసేజ్ రాసేసాం అనమాట. ఇప్పుడు ఏ టైప్ ఆఫ్ లాగ్ ఉంది కదా, అది కాకుండా డైరెక్ట్ మెసేజ్ రాసేసాం. ఏ టైప్ ఆఫ్ లాగ్ కూడా పెడుతూ ఉంటారు కొన్ని ప్రాజెక్ట్స్ లో. వాళ్ళు నీడ్ ద లాగ్ ఫైల్స్. ఎందుకంటే లాగ్ ఫైల్స్ చూసి మనం డీబగ్ చేసుకోవచ్చు, తెలుసుకోవచ్చు. ఓకే, దానికి దీనికి ఎంత గ్యాప్ వచ్చింది, ఏ టైంలో రన్ అయింది, ఎక్కడ దాకా వచ్చింది, ఎన్ని ఎర్రర్స్ వచ్చినాయి, సో అక్కడ తెలుసుకోవచ్చు. కానీ మనం ఆర్కెస్ట్రేటర్ లో కూడా తెలుసుకోవచ్చు. కొంతమంది ఆర్కెస్ట్రేటర్ లేని వాళ్ళు ఆర్కెస్ట్రేటర్ లో తెలుసుకోలేం కాబట్టి మనం ఇప్పుడు రన్ చేస్తే ఇక్కడ లాగ్ మెసేజ్ అవుట్పుట్ లో కనబడుతుంది, ప్రాబ్లం లేదు. బట్ మనం ఇక్కడి నుంచి రన్ చేయాలి కదా ప్రొడక్షన్ లో. సో ఓకే, అసిస్టెంట్ నుంచి రన్ చేసినప్పుడు లాగ్స్ ఎక్కడ వస్తాయి, అందుకని లాగ్ ఫైల్స్ పెట్టుకుంటాం మనం. బై డిఫాల్ట్ లాగ్స్ రాస్తుంది బ్యాక్గ్రౌండ్ లో, బట్ వీళ్ళు స్పెసిఫిక్ గా ప్రాజెక్ట్ వైజ్ ఒక ఫోల్డర్ పెట్టుకుని, ఇట్లాగా ఇందాక చూసాం కదా జూలైలో ఒక లాగ్ ఫైల్ పడింది, అలాగా ప్రతిరోజు ఎవ్రీడే సో 1 లాగ్ ఫైల్. ఎందుకంటే ఒకే లాగ్ ఫైల్ అన్ని రాస్తా ఉంటే దాన్ని మనం సెర్చ్ చేసుకోవడం కూడా కష్టము, హ్యూజ్ డేటా అయిపోతుంది ప్రతిరోజు అదే ఫైల్ ని అపెండ్ చేస్తుంటే. ఓకే, ఒకసారి ఓపెన్ చేస్తేనే ఓపెన్ అవడానికి కూడా కష్టం అయింది కొన్ని నెలల తర్వాత. ఒక సంవత్సరం రోజులు అంటే ఎన్ని లాగ్స్, ఎన్ని రోజుకి గంట రన్ అయితే ఆ గంటకి ఒక 50 లాగ్స్ రాసింది అనుకో, లేదా 100 లాగ్స్ రాసింది అనుకోండి, ఎవ్రీ 1 అవర్ 100 లాగ్స్ ఎవ్రీ డే. ఎన్ని నెలలు, 1 ఇయర్ తర్వాత ఆ ఫైల్ టెక్స్ట్ ఫైల్ ఓపెన్ చేయాలంటే ఎంత టైం పట్టింది, స్ట్రక్ అయింది. ఓకే, అందుకని మనం ఏంటంటే దాన్ని ఏ రోజుకు ఆ రోజు, ఓకే, అండ్ ఆల్సో ఏ మంత్ ఆ మంత్ ఫోల్డర్ లో పడిపోతుంటే సరిపోతుంది. ఆల్సో ఫస్ట్ టైం ఉంది, షో టైం స్టాంప్ అంటే క్లిక్ చేస్తే ఎప్పుడు వచ్చింది ఆ లాగ్ అనేది మనకు తెలుస్తుంది, ఇక్కడే కనిపించింది. ఎక్స్పోర్ట్ చేసినప్పుడు కూడా కనిపించింది దాంట్లో టెక్స్ట్ లో, బట్ ఇక్కడ కూడా కనిపించింది. అప్పుడు మనం ఏం కంపేర్ చేసుకోవచ్చు, ఓకే, సో దీనికి ఎందుకు 1 సెకండ్ డిలే వస్తుంది, వాళ్ళు అంటున్నారు ఎక్కడో డిలే వస్తుంది, మొత్తం ఓవరాల్ గా ప్రాసెస్ రన్ అవ్వడానికి చాలా టైం పడుతుంది, అక్కడక్కడ డిలేస్ వస్తున్నాయి అన్నప్పుడు మనం చూసుకుంటే, ఓకే, సో దీనికి టైం డిఫరెన్స్ ఉంది. సో ఈ రెండింటి మధ్యలో, ఈ లాగ్స్ మధ్యలో ఎక్కడో యాక్టివిటీలో మనం డిలే ఇచ్చాము, లేకపోతే ఆ ఎలిమెంట్ ఐడెంటిఫై చేయడానికి టైం పడుతుందో అని తెలుసుకొని దాన్ని ట్యూన్ చేసుకుంటాం. ఓకే, మాక్సిమం మనం రోబోట్ స్పీడ్ గా రన్ అవ్వడానికి ట్రై చేస్తాం. అందుకని డిలేస్ ఇవ్వచ్చు కానీ, బట్ వీ షుడ్ అవాయిడ్ దిస్ టైప్ ఆఫ్ డిలే యాక్టివిటీస్. ఓకే, అది బెస్ట్ ప్రాక్టీస్ లో ఒక పాయింట్ ఏంటంటే, సో దిస్ ఇస్ స్టాటిక్ డిలే అంటే మనం ఎంత ఇస్తే అంత, ఇప్పుడు సపోజ్ ఆంధ్ర స్టాటిక్ గా ఆగిపోయింది అన్నమాట ఎగ్జిక్యూషన్. ఇప్పుడు 10 ఇచ్చానుకోండి, 10 సెకండ్స్ ఇక్కడ ఆగిపోయింది.
ఎగ్జిక్యూషన్ అవ్వదు, అంత 10 seconds తర్వాత నెక్స్ట్ ఐటమ్కి వెళ్ళిపోయింది. ఓకేనా? సో డిలీట్ చేయాలంటే డిలీట్ చేయొచ్చు, ఇక్కడ సెర్చ్ చేసుకోవచ్చు. అందులోకి 2021 ఇట్లా సెర్చ్ చేసుకోవచ్చు. సో ఆ వచ్చిన లిస్ట్ లోనే సెర్చ్ చేసుకోవచ్చు. డిలీట్ చేసుకుంటే ఇట్ విల్ డిలీట్. ఓకే, అంటే ఆల్ ద లాగ్స్ డిలీట్ అవుతాయి. సో అండ్ ఆల్సో ప్రాజెక్ట్స్ ప్యానల్లో సెట్టింగ్స్ లో ఇక్కడ చూసారా అవుట్పుట్ కన్సోల్ సైజ్ ఉంది. ఇక్కడ అవుట్పుట్ కన్సోల్ సైజ్ 2000 మాత్రమే ఉంది. ఇక్కడ 2000 లైన్స్ తర్వాత పాతవి డిలీట్ అవుతూ ఉంటాయి అవుట్పుట్ ప్యానెల్లో. ఓకే, మీరు కాదు మనకి ఎక్కువ వస్తున్నాయి అన్నప్పుడు మీరు జస్ట్ యూ కెన్ చేంజ్ దిస్ వన్ టు ద 5000. ఓకే, అర్థమైందా? మీకు లాగ్స్ పెట్టామనుకోండి, జస్ట్ చూపిస్తాను మీకు. ఓకే, చూడండి, జస్ట్ 10 పెట్టాను నేను. ఓకే, 10 లైన్స్ అని. ఓకే, మనకి ఇందాక చాలా వచ్చినాయి కదా, రన్ చేసి చూద్దాం. ఓకే, మామూలుగా బై డిఫాల్ట్ ఎంత ఉంటుంది? 2000 లైన్స్ ఉంటుంది బై డిఫాల్ట్. 2000 లైన్స్ తర్వాత లాగ్స్ వస్తూ ఉంటే ఏం జరిగింది? పాతవి పోతూ ఉంటే కొత్త వస్తూ ఉంటాయి, పాతవి వానిష్ అవుతూ ఉంటాయి. ఓకే, మాక్సిమం 2000 ఇచ్చారు. మనకి అట్లా కాదు, ఎక్కువ కావాలన్నప్పుడు మనం ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఓకే, మొత్తం మీద టోటల్ ఎంత వచ్చినాయి? టోటల్ యాక్చువల్గా రావాల్సింది ఎక్కువ. టోటల్ ఎన్ని వచ్చినాయి? 6 ఇన్ఫర్మేషన్ వచ్చినాయి. ఓకే, 10 బేస్ వచ్చినాయి, మొత్తం 10 వచ్చినాయి. ఎందుకంటే ఇక్కడ కంట్రోల్ చేసాం కాబట్టి. అట్లా కాకుండా సపోజ్ 2000 బై డిఫాల్ట్ ఉంటుంది. ఎందుకంటే 2000 కన్నా ఇంకా మెనీ ప్రాజెక్ట్స్ అంటే ఇక్కడ చూసుకోవడానికి వానిష్ అవుతుంది. ఇక్కడ అవుట్పుట్ ప్యానల్ కన్సోల్ సైజ్ అనమాట ఇది. మామూలుగా ఆర్కెస్ట్రేటర్ లో లాగ్స్ పడతాయి, లాగ్స్ ఖచ్చితంగా సేవ్ అవుతాయి ఆర్కెస్ట్రేటర్ లో. కానీ ఇక్కడ మాత్రమే కన్సోల్ లో చూసుకోవడానికి ఎక్కువ దాని సైజ్ లిమిటేషన్ ఉందన్నమాట. ఆ లిమిటేషన్ బేస్డ్ ఆన్ ద ప్రాజెక్ట్ యూ కెన్ ఇంక్రీజ్. ఇప్పుడు చూసారా మొత్తం లాగ్స్ వచ్చినాయి, మొత్తం 21 లాగ్స్ వచ్చినాయి. అది అవుతుందా? లాగ్ అవుట్పుట్ ప్యానల్, మీకు అవుట్పుట్ ప్యానల్ అర్థమైందా? ఇంకేం డౌట్స్ ఉన్నాయి? అవుట్పుట్ ప్యానల్ అండ్ డేట్ టైం ఈ రోజు మీకు తెలుసు. అదే ఈ రెండిట్లో ఏదైనా డౌట్ ఉంటే చెప్పండి. డేట్ టైం అండ్ అవుట్పుట్ ప్యానల్ పూర్తిగా అర్థమైందా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? అంటే ఇప్పుడు మనం రన్ చేస్తాం కదా, రన్ చేసినప్పుడు ఏదైతే నోట్ ప్యాడ్ లో వచ్చింది అదే ఇక్కడ అవుట్పుట్ ప్యానల్ డిస్ప్లే లాగా వస్తుందా? నోట్ ప్యాడ్ లో రాదు. లేదు, నోట్ ప్యాడ్ లో ఏదైతే ఎగ్జిక్యూట్ అవుతుంది కదా, అక్కడ వచ్చిన ఇన్ఫర్మేషన్ ఇక్కడ అవుట్పుట్ లో ఇన్ఫర్మేటివ్ లాగా వస్తుందా? లాగ్ అట్లా ఏం లేదండి. నోట్ ప్యాడ్ లో వచ్చింది ఇక్కడ వచ్చింది, ఇక్కడ వచ్చింది నోట్ ప్యాడ్ లో వచ్చింది కాదు. మీరు లాగ్ మెసేజ్ అనే యాక్టివిటీ వాడినప్పుడు లాగ్ అవుట్పుట్ ప్యానల్ లో వచ్చింది. ఓకే, లాగ్ మెసేజ్ లో ఏం పెడితే అది అవుట్పుట్ ప్యానల్ లో వచ్చింది. ఓకే, ఆర్ యూ కెన్ జస్ట్ సింప్లీ బట్ యూ హ్యావ్ ఎ రైట్ లైన్. బట్ రైట్ లైన్ అనేది మాక్సిమం వాడు, ఎందుకంటే దీంట్లో లెవెల్ లేదు కదా, ఈ లెవెల్ లేదు. ఓకే, ఈ రెండు వాడితేనే, ఏది రైట్ లైన్ లాగ్ మెసేజ్, ఈ రెండు వాడితేనే అవుట్పుట్ ప్యానల్ లో వచ్చింది. అసలు ఎక్సెల్ టెక్స్ట్ ఫైల్ కి నోట్ ప్యాడ్ కి దానికి దీనికి సంబంధమే లేదు. ఓకేనా, గుడ్ క్వశ్చన్. బట్ యా, సో అర్థమైంది మీకు. సో మీరు ఈ రెండు యాక్టివిటీస్ వాడితేనే వస్తుంది. మనం చాలా చోట్ల వాడాం కదా, అందుకనే వస్తుంది. ఇప్పుడు ప్రాజెక్ట్ స్టార్టెడ్ అనేది ఏమైంది? ట్రేస్ లోకి వెళ్ళిపోయింది. ఓకే, రైట్ లైన్ వాడినప్పుడు నా సజెషన్ ఏంటంటే ట్రై టు యూజ్ ద లాగ్ మెసేజ్. ఎందుకంటే స్పెసిఫిక్ గా ఉంటుంది కదా, ఏ లాగ్ అనేది మీరు మెన్షన్ చేస్తారు, ఇన్ఫో కానీ వార్నింగ్ కానీ ఎర్రర్ కానీ. సో ఇది ఎందుకు, ఇది బయట క్లయింట్ రన్ చేసినప్పుడు కానీ, లేదా సపోర్ట్ టీమ్ రన్ చేసినప్పుడు కానీ వాళ్ళకి లాగ్స్ కనిపిస్తాయి అనమాట. ఎక్కడెక్కడ ఎర్రర్ వచ్చింది ఏంటి మొత్తం వాళ్ళకి కనిపిస్తాయి. సో దాన్ని బట్టి డెవలప్ చేస్తాం మనం. ఓకే, ఒకవేళ ఆల్రెడీ ఫోల్డర్ లో ఫైల్ ఒకటే ఉండిద్ది అంటున్నారు, రెండుంటే రన్ చేయొద్దు, ఎర్రర్ త్రో చేయమంటున్నారు. అప్పుడు రెండుంటే చూసుకునేదను ఎర్రర్ లాగ్ రాస్తాం మనం. రెండున్నాయి ఎర్రర్ లాగ్ అని రాస్తాం అనమాట. ఓకే, హలో, ఓకే సార్. యా,
అదేనా ఓన్లీ లాగ్ మెసేజ్ అండ్ రైట్ లైన్ ఇవి రాసినప్పుడు మాత్రమే అవుట్పుట్ ప్యానల్ డిస్ప్లే అయింది. దానికి మించి మీరు ఏదైనా యాక్టివిటీస్ చేసినా కానీ లేకపోతే నోట్ ప్యాడ్కి సంబంధం లేదు. అది మనం అర్థం చేసుకోవాలి. ఈ లాగ్స్ ని డెవలపరే రాస్తాడు ఫోర్స్ఫుల్ గా. ఎందుకు డెవలపర్ రాస్తాడు? డైరెక్ట్ గా లాగ్ మెసేజ్ లేకుండా ఎగ్జిక్యూట్ అవుతుందంటే మనకి డీబగ్ చేసుకోండి. డీబగ్ అంటే ఏంటి? ఎక్కడ దాకా వచ్చి ఒక 1 hour రన్ అయ్యింది అనుకోండి. 1 hour అవుట్పుట్ ప్యానల్ లో ఏం కనిపించట్లేదు, అంతా స్ట్రక్ అయింది, బ్యాక్గ్రౌండ్ లో ఏదో జరుగుతుంది, ఏం జరుగుతుందో తెలియట్లేదు. ఓకే, విజిబిలిటీ లేదు కదా. 1 hour రన్ అయింది, ఎన్నో రికార్డ్ రన్ అవుతుంది, ఏ రికార్డ్ రన్ అవుతుంది, ఇవన్నీ తెలియడానికి మనం లాగ్ మెసేజ్ లో రాసుకుంటాం అనమాట. మనకు క్లియర్ గా తెలుస్తుంది, ఎక్కడికక్కడ తెలుస్తుంది. ఓహో ఈ ప్రాసెస్ ఇక్కడ దాకా అయిందా, ఇది కంప్లీట్ అయిందా అని. మనం రన్ అవుతున్నప్పుడే మనం పక్కన చూసుకోవచ్చు, అవుట్పుట్ ప్యానల్ లో చూసుకోవచ్చు, యాజ్ వెల్ as అంటే కరెక్ట్ చేసినప్పుడు ఆర్కెస్ట్రేటర్ లో చూసుకోవచ్చు. ఓకేనా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఓకే, సో దెన్ చెప్పండి, డౌట్స్ ఉన్నాయా? ఓకే అండి, సో మనం సేమ్ ప్రాజెక్ట్ లో రేపు డీబగింగ్ చూద్దాము. సో ఇది మటుకు డే టైం ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేసేటప్పుడు జస్ట్ క్రియేట్ ఏ ఫోల్డర్స్. మీరు ఏం చేస్తారంటే ఇలా క్రియేట్ చేయాలి. సో ఈ మంత్ ఫోల్డర్, ఈ ఇయర్ ఫోల్డర్ క్రియేట్ చేసి, ఈ ఇయర్ ఫోల్డర్ లో ఈ మంత్ ఫోల్డర్స్ అన్ని 3 letters లో క్రియేట్ చేయండి. సో దిస్ దట్ ఎక్సర్సైజ్. 3 letters లో క్రియేట్ చేయాలి అన్ని. 3 characters లో ఇలా ఉండాలి మొత్తం. చేసిన తర్వాత ఈ మంత్ ఫోల్డర్కి వెళ్ళండి. నేను ఆగస్ట్ తీసుకున్నాను, బట్ ఈ మంత్ ఫోల్డర్కి వెళ్ళండి. ఫోల్డర్కి వెళ్ళేసి ఇది ఇలా క్రియేట్ చేయాలి. 2021-07-20 స్పేస్. ఓకే, అదే యూజర్ హ్యాష్. ఇప్పుడు టైం ఎంత అయింది? 07-35 ఓకే AM 35 ఇంకా -45 seconds AM.txt ఇలా క్రియేట్ అవ్వాలి. ఇప్పుడు ఏంటంటే మీకు మల్టిపుల్ ఫైల్స్ క్రియేట్ అవుతాయి. లాగ్ చేయండి మొత్తం, ఓకే రైట్ అపెండ్ చేయండి, మల్టిపుల్ ఫైల్స్ క్రియేట్ అవుతాయి అన్నమాట. ఇప్పుడు ఇలాగా ఇది ట్రై చేయండి ఎక్సైజ్. ఫస్ట్ మొత్తం ఫోల్డర్స్ క్రియేట్ అవ్వాలి. కరెంట్ మంత్ ఫోల్డర్ లోనే ఇది క్రియేట్ అవ్వాలి అనమాట. కరెంట్ మంత్ ఫోల్డర్ లోనే మనకి క్రియేట్ అవ్వాలి. ఇలా క్రియేట్ అవ్వాలి. నేను చేసింది జస్ట్ మనం చూసింది ఏంటంటే ఓన్లీ డేటే. బట్ ఇప్పుడు ఏంటంటే ఎవ్రీడే రన్ చేసినప్పుడు ఎన్నిసార్లు రన్ చేస్తే అన్ని ఫైల్స్ క్రియేట్ అవుతాయి. అందువల్ల డిలే ఇచ్చుకోండి. డిలే ఇచ్చుకొని మీరు చూడండి, ఇక్కడ ఒక ట్రిక్ ఉంది. సో మీరు రన్ చేస్తే తెలుస్తుంది అదేంటనేది. అదేమన్నా ఎక్స్పెక్టెడ్ గా రన్ అవ్వకపోతే జస్ట్ లెట్ మీ నో. ఓకే, సో మీరు ఏం చేయాలంటే లాగ్స్ మెసేజ్ పెట్టుకుంటూ డిలే ఇచ్చుకుంటా, స్టాటిక్ డిలే ఇట్లా ఇచ్చుకుంటూ ఉండండి. ఓకే, ఇచ్చుకుంటూ రాయండి. సో అలా ఇచ్చుకున్నప్పుడు మనకి పర్ రన్ ఎన్ని ఫైల్స్ క్రియేట్ అవుతాయి? పర్ రన్ ఒక్క ఫైలే క్రియేట్ అవుతుంది సుధీర్. ఒక్క ఫైలే క్రియేట్ అవ్వాలి. ఓకే, కానీ మీరు రన్ చేయండి చూద్దాం. సో ఒక రన్ కి ఒక ఫైల్ క్రియేట్ అవ్వాలి, అది ఎక్సర్సైజ్. ఓకే, మీరు రన్ చేయండి, ఏం జరుగుతుందో చూద్దాము. సో ఓకే, అపెండ్ చేసుకుంటూ ఉండండి. మనం అపెండ్ లైన్ పెట్టాం కదా, అపెండ్ లైన్ అనేది అన్నింటిలో అపెండ్ లైన్ పెడుతూ ఉండండి. మధ్య మధ్యలో డిలేస్ ఇస్తూ ఉండండి, అపెండ్ లైన్ ఇస్తూ ఉండండి. మీకు ఇది మీరు రన్ చేసేటప్పుడు ఒక వీడియో తీసి మనం గ్రూప్ లో పెట్టేసేయండి. ఓకే, ఎవరైతే కంప్లీట్ చేశారో అది. దీంట్లో ఒక ఇష్యూ ఉంది. సో అది మీరు జస్ట్ ట్రై చేస్తే తెలుస్తుంది. ఓకే, ఓకేనా? సరే అండి, అయితే ఓకే, హ్యావ్ ఎ గ్రేట్ డే. కొంచెం ఫాస్ట్ గా అప్లోడ్ చేయరా? ఇదే ఇప్పుడు ఒక 1 hour లో చేసేస్తాం. బాయ్ అండి. థ్యాంక్స్ సుధీర్, బై. బాయ్.